అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురు శ్రీకృష్ణో వందే జగద్గురు. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. మనలో ఉన్నటువంటి చెడు గుణాలన్నీ కూడా పోగొట్టుకుని మంచి గుణాలను సాధించడమే విజయదశమి. ఇదే కదా మనం తెలుసుకున్నది. చండీ సప్తశతిలో తెలుసుకున్నా అదే, నవరాత్రులు దసరా గురించి తెలుసుకున్నా అదే. ఇక ఏదైనా కూడా మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనలోని చెడుని పోగొట్టుకుని మంచిని సాధించాలి. ఎప్పుడైతే ఒక మనిషి సాత్విక గుణాలను పెంచుకుంటూ క్రమ పద్ధతి లోపల సరైనటువంటి వైరాగ్య భావనతో ముందుకు వెళ్తాడో వాడి జీవితంలో అన్ని కూడా సాధించగలుగుతాడు అన్న సత్యాన్ని మనము కొన్ని రోజులుగా తెలుసుకుంటున్నాము. కాబట్టి ఏంటంటే మనకు జీవితంలో ఖచ్చితంగా కావలసినటువంటిది సాత్విక లక్షణం. ఆ సాత్విక లక్షణంలోనే అనేక రకాల గొప్ప లక్షణాలు, అభయం, సత్వశంశుద్ధి, జ్ఞాన, యోగ, వ్యవస్థితి, ఇలాంటివన్నీ నేర్చుకున్నాము. అవన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. ఇది సాత్విక గుణం అనుకుంటే ఇందులోనే అనేక గొప్ప గుణాలు మిగిలి ఉన్నాయి. కాబట్టి క్రమ పద్ధతిలో మనలో ఉన్నటువంటి రజస్సు అంటే మనలోని యాక్టివిటీని పోగొట్టుకోకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు, అదే విధంగా తమస్సు మనకి ఎంతైతే విశ్రాంతి అవసరమో అంత విశ్రాంతి తప్ప మిగతాదంతా కూడా మనము తమస్సును తగ్గించుకుని అజ్ఞానాన్ని పోగొట్టుకుని జ్ఞానం వైపుకు గనక వెళ్ళినట్లయితే మనము అమోఘమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతాము. ఎందుకంటే జీవితము మనకు తెలియకుండానే ఎన్నో బంధాలలో పడిపోతూ ఉంటాము. అంటే ఈ బంధాలు శాశ్వతం అనుకుంటూ ఉంటాము. మన సమయం అంతా కూడా దీనికోసం కేటాయిస్తూ ఉంటాము. కానీ ఒకరోజు సడన్ గా చూసినట్లయితే మనమే ఉండం ఈ లోకం లోపల. ఇన్ని రోజులు మరి ఎవరి కోసం కష్టపడ్డాం? పిల్లల కోసమా? భార్య లేదా భర్త కోసమా? బంధువుల కోసమా? స్నేహితుల కోసమా? ఎవరి కోసం? ఈ ప్రపంచంలో అన్ని బంధాలు కూడా ఎక్కడో ఒక రకంగా చూడాలి అంటే ఫైనాన్స్ వైపే రిలేటెడ్ అయి ఉంటాయి. డబ్బు లేదా అవసరము. ఆ డబ్బు అవసరము ఉన్నంత వరకు మాత్రమే ప్రపంచంలో మనని అందరూ కూడా గుర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఈ బంధాలన్నీ కూడా అశాశ్వతాలు. ఈ బంధాలన్నీ కూడా అవసరం ఉన్నంత వరకు మాత్రమే. కానీ అవసరం లేకుండా మనని ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాడు అంటే అది చాలా చాలా వరకు అసంభవం. అయితే ఒకప్పుడు పూర్వకాలం లోపల కొంతవరకు సామాజిక వ్యవస్థ ఉండేది. అయితే ఇందులోపల ఎంతో కొంతమంది మన దేశం కోసం గాని, ధర్మం కోసం గాని పాటుపడే వాళ్ళు ఎంతో మంది ఉండేవాళ్ళు. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే మన హిందూ ధర్మము పాడైపోవడానికి అంటే దాదాపుగా ఈ స్థాయికి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మనకు ఉన్నటువంటి అనైక్యత. ఆ అనైక్యత వల్ల ఏమైందంటే విదేశాల వాళ్ళు మన దేశాలపైన దండయాత్ర చేయడం, మన దేశం పైన దండయాత్ర చేయడము, అనేక ప్రాంతాల వాళ్ళు వాళ్ళ యొక్క అవసరాలను చూసుకుని ఇవాళ నేను బాగుంటే చాలు అని ఎవరి స్వార్థం వారికే, ఎవరి పిల్లలు వాళ్ళవే, ఎవరి కుటుంబం వారిదే. ఒకసారి ఆలోచిస్తే మనకు పశువులకు తేడా ఏంటో ఆలోచిద్దాం. పశువులు కూడా వాటి పిల్లల్ని పెంచుతాయి. పశువులు కూడా కొన్నాళ్ళైన తర్వాత పిల్లల్ని వదిలేస్తాయి. అవి చక్కగా పెరుగుతాయి. మనం పట్టుకుని ఉన్నాం. నిజం చెప్పాలంటే పశువులు మనకంటే కొద్దిగా బెటర్. సో పిల్లల్ని కండము, లేకపోతే పోషించడము, లేకపోతే ప్రేమ చూపించడము, లేకపోతే సృష్టి కార్యం చేయడము, ఇవి గనక బంధాలుగా తీసుకున్నట్లయితే మనము పశువులము ఒకటే. పశువులు మనకంటే కొద్దిగా బెటర్ గా ఉంటాయి. కానీ మనుషుల లోపల మాత్రము సంతోషం అనేటటువంటిది లేకుండా పోయింది. మరి ఇన్ని రకాలుగా ఆలోచనలు చేస్తూ పిల్లల కోసము, స్నేహితుల కోసము, బంధువుల కోసము, సమాజం కోసము చేస్తూ కూడా ఎందుకు ఎవరు కూడా సంతోషంగా ఉండడం లేదు. ప్రపంచంలో ఎవరిని కదిలించినా కూడా వారి నుంచి లావా అగ్ని పర్వతం బద్దలైతూ ఉంటుంది. మరి ఎవరి కుటుంబాన్ని వాళ్ళు చక్కగానే చూసుకుంటున్నారు కదా, అయినా కూడా ఎందుకు ఈ బంధాలు, ఎందుకు ఈ అసంతృప్తి? బంధాల వల్ల వచ్చే అసంతృప్తి ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఒక కోరిక తీరిన తర్వాత మళ్ళీ కొత్త కోరిక సిద్ధంగా ఉండడం, అది ప్రాబ్లం. ఒక కోరిక తీరింది, అది తీరగానే మళ్ళీ కొత్త కోరిక, మళ్ళీ కొత్త కోరిక, మళ్ళా కొత్త కోరిక, ఇలా 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 జీవితం అంతా కూడా మనము కోరికలతోటే వెళ్ళిపోతూ ఉంటాము. దానివల్ల ఏమవుతుందంటే ఇటు మనం మనం పుట్టినటువంటి దేశానికి ఎటువంటి సేవ చెయ్యము, ధర్మానికి కూడా ఎటువంటి సేవ చేయకుండా అయిపోతున్నాము. ధర్మానికి సేవ చేయనప్పుడు లాభం ఏంటి? ధర్మాన్ని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షితః.
ధర్మాన్ని కాపాడినవాడు కాపాడబడతాడు. కానీ మరి అది ఎక్కడ మనం పాటిస్తున్నాం? చెప్పడానికి అందరికీ తెలుసు. అన్ని రకాల విషయాలు తెలుసు. సర్వే భవంతి సుఖినః అంటారు. అని మళ్ళీ బయటకొచ్చేసి అందరి యొక్క చెడు కోరుకుంటూ ఉంటారు. కరోనా వచ్చినప్పుడు నేను సంతోషపడ్డాను ఒక రకంగా. పోనీలే ఇప్పటికైనా జనాల లోపల అర్థమైంది. ఈ ఉద్యోగాలు, ఈ కమర్షియల్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కాదు. బయట ఉన్నటువంటి ఆర్థిక సంబంధాలు ఏవైతే ఉంటాయో కమర్షియల్ రిలేషన్షిప్స్ ఇవి శాశ్వతం కాదు అని చెప్పి తెలుసుకున్నారులే. ఇప్పటికైనా జనాలకి జీవితంలో ఒక పర్పస్ అంటూ వస్తుంది. రోడ్డు మీద ఎవరూ లేరు. ఇప్పుడు అర్థమైంది. నేను ఎందుకు బతకాలి? నేను బతకాల్సిందే. కాబట్టి అందరి లోపల ఆధ్యాత్మిక భావం వచ్చింది. అందరూ బాగుపడతారు. ఇవన్నీ అనుకున్నాం. కానీ ఒకసారి కరోనా వెళ్ళిపోయిన తర్వాత ఇక చూడాలి జనాల లోపల అంతకు ముందు ఉన్న దురాశకు 30 రెట్ల దురాశలు. ప్రతి ఒక్కటి ఖర్చులన్నీ కూడా 2 రెట్లు 3 రెట్లు అయిపోయాయి. 1000 రూపాయలు అవ్వాల్సినటువంటి బైక్ సర్వీసింగ్ 3000, 4000, 5000, 7000, 10,000. ఒకడైతే నాకు మొన్న నా బైక్ కి 10,000 కిలోమీటర్లు కూడా తిరగలేదు. దానికి వాడు 20,000 రూపాయల లెక్క చెప్తున్నాడు. ఏమని చెప్తాం? కారు వాడు 30,000 రూపాయల లెక్క చెప్తున్నాడు. అంటే ఏమైపోతుంది? ఇటు చూస్తే ఇన్సూరెన్స్ భయంకరంగా పేలిపోతుంది. 28% మొన్నటి వరకు కట్టాం జిఎస్టీ మార్పు వచ్చే వరకు కూడా. ఇలా చూస్తే ఎక్కడ ఎవరు దోపిడీ ఏ స్థాయిలో చేయగలరో ఆ స్థాయిలో చేస్తున్నారు. కూరగాయలకు వెళ్తే అంతే. నాలాంటి వాడు కూరగాయలకు వెళ్ళాడు అంటే పుచ్చులు తీసుకుని రావాల్సిందే. నా ముఖం చూడగానే తెలిసిపోతుంది వీడిని మోసం చేయొచ్చు అని. శ్రీనివాస్ స్టూడెంట్స్ కి ఎట్లా అయితే తెలుసో బయట వాళ్ళు కూడా అట్లాగే గుర్తుపడతారు. అందుకే నేను మనుషులతోని ఎక్కువ కాంటాక్ట్ పెట్టుకోను. మనుషులతో కాంటాక్ట్ పెట్టుకున్నాక ఏమవుతుందంటే వాళ్ళకి తెలుసు అన్నమాట వీడిని ఎలాగైనా మోసం చేయొచ్చు అని చెప్పేసి. వెళ్ళి కూరగాయలు కొనడానికి వెళ్తాను, పండు కొనడానికి వెళ్తాను, ఏమన్నా కొనడానికి వెళ్తే వాడు ముందు మోసం చేసే పంపిస్తాను నన్ను. సో ఏమైతుందంటే ఆఖరికి చిన్నగా కొనే అరటిపళ్ళ లాంటి విషయం లోపల కూడా మోసం చేస్తుంటే జనాలు ఏం చెప్పగలం? మామిడి పళ్ళు 3 కిలోలు తీసుకోండి సార్ అంటే సరే కానీలే అని చెప్పి తీసుకుంటాం. తీసుకునేసరికి ఇంటికి వచ్చి చేసేసరికి 4 పళ్ళు ఆల్రెడీ పాడైపోయి ఉంటాయి. ఏవో ఒక 5-6 పళ్ళు బాగున్నాయి, 4 పళ్ళు పాడయ్యాయి. ఎందుకు? వాడికి ఏం లాభం అయింది? ఒక 4 పుచ్చులు నాకు అప్పచెప్పడం వల్ల ఏం లాభం? మా ఇంటి దగ్గర రామలీల రావణ దహనం చేస్తున్నారు అనమాట. అందువల్ల మీరు ఆ శబ్దం మధ్య మధ్యలో వింటూ ఉంటారు. కంగారు పడకండి, భయపడద్దు. మీరు ఒకలే ఏంటంటే నా స్టూడెంట్స్ చాలా భయస్తులు. సో అందుకోసం అని చెప్పి చెబుతున్నాను అనమాట. సో కాబట్టి చూసినట్లయితే స్వార్థం బుద్ధి పెరిగిపోతుంది అందరి లోపల. భయపడిపోతున్నారు. ప్రతిదానికి కూడా జనాలు భయపడిపోతున్నారు. జనాలు జ్ఞానం వస్తుంది కానీ ఆ జ్ఞానాన్ని నిజంగా కూడా అనుభవంలోకి తెచ్చుకోవడము తగ్గిస్తున్నారు. చాలా మందికి అసలు జ్ఞానం కూడా రావడం లేదు. కానీ ఆ వచ్చిన కొద్ది మంది కూడా దాన్ని అనుభవంలోకి, ప్రాక్టికల్ నాలెడ్జ్ లోకి తీసుకెళ్ళడానికి భయపడుతున్నారు. ఇవన్నీ కాక జనాలలో కృతజ్ఞతా భావం కూడా వెళ్ళిపోతుంది. ఇవన్నీ దుర్గుణాలు. మనం దుర్గుణాలు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే మేమేం చేస్తున్నాం? హత్యలు చేస్తున్నామా? మానభంగాలు చేస్తున్నామా? ఎవరి డబ్బన్నా దొంగతనం చేస్తున్నామా? మేము ఎందుకు చెడ్డవాళ్ళం? హత్యలు మానభంగాలు చేసే వాళ్ళే దుర్మార్గులు కాదు. చిన్న చిన్నవి చిన్న చిన్న తప్పులు కూడా దుర్మార్గాలతో సమానము. అదే మనం దైవాసుర సంపద విభాగ యోగం లోపల ఒక 4-5 వారాలుగా ఇదే తెలుసుకుంటున్నాం. ఇంకా మనకు దైవీ లక్షణాలే పూర్తవలేదు. అంటే మంచిగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ కూడా మనకు భగవంతుడు ఇచ్చినవే. కానీ మనం ఏంటంటే ఆ లక్షణాలను మనం ఉపయోగించుకోవడం లేదు. ఉపయోగించుకోకుండా ఏం చేస్తున్నాము? చెడు లక్షణాలు చేస్తూ మళ్ళీ మనని మనం సపోర్ట్ చేసుకుంటున్నాము. కష్టం వచ్చినా సరే ధర్మబద్ధంగా వెళ్తాను. మనం అపార్ట్మెంట్ కొనడానికి వెళ్తాం. వాడు అంటాడు సార్ కొద్దిగా బ్లాక్ మనీ ఇచ్చేయండి సార్, లేకపోతే మీరు జిఎస్టీ కట్టాలంటాడు. ఇంకోటి ఏదో అంటాడు, ఇంకోటి ఏదో చెప్తాడు. ఎంతమంది ఈ రోజుల్లో బ్లాక్ మనీ వాడకుండా వస్తున్నారు? నేను ఒక ప్రవచనకర్తతోని ప్రవచనాలకు వెళ్తుండేవాడిని. నా కర్మగాలి నేను దయానంద ఆశ్రమం, శివానంద ఆశ్రమములు అంతంత మహోన్నతమైనటువంటి ఆశ్రమాలు చూసిన తర్వాత కొంతమంది మన తెలుగు ప్రవచనకర్తలతో యాత్రలకు వెళ్ళడం సంభవించింది. అక్కడ మాకు లిటరల్లీ డైరెక్షన్స్ ఉండేవి తెలుసా? ఒక బ్యాగ్ పెట్టి ఆ బ్యాగ్ లో వెయ్యాలి అందరూ పైసలు అని చెప్పి చెప్పేవాళ్ళు. క్యాష్, ఆ యాత్రకు వచ్చిన పైసలన్నీ క్యాష్ రూపంలోనే ఇవ్వాలి. అంటే ట్యాక్సులు కట్టకుండా. ఎక్కడ పడితే అక్కడ. మరి ఇంత ప్రవచనకర్త అయినప్పుడు ధర్మ మార్గాన్ని బోధించాలి కదా. డబ్బులు కట్టండి, డబ్బులు కట్టండి, డబ్బులు కట్టండి. గ్రూప్ లోపల లక్షలు అడుగుతూ ఉంటారు. మీరు 2 లక్షలు కనీసం ఇవ్వాలి, 1,00,000 కనీసం ఇవ్వాలి, 50,000 కనీసం ఇవ్వాలి. ఏమీ లేకపోతే ఆ 10,000 అయినా ఇవ్వండి. అది కూడా ఇవ్వలేకపోతే అసలు ఏమీ డబ్బులు ఇవ్వలేని వాళ్ళు, ఇవ్వలేని స్టేటస్ ఉన్న వాళ్ళు దేవుడికి దండం పెట్టి మా గురించి ఇంత ఘోరంగా
అలా అనేసరికి అందరూ ఏమంటారు, ఇవ్వలేకపోవడం అనేది ఎవరి దగ్గర ఉండదు కదా, చచ్చినట్టు ఇస్తున్నారు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు గుండె తరుక్కుపోతుంది. అంటే ప్రవచనకర్తలు కూడా ఎలాంటి ఘోరాలు చేస్తున్నారు అనేది చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక ప్రవచనకర్త తన యొక్క షష్టి పూర్తికి 60-70 లక్షలు ఖర్చు పెట్టించాడు శిష్యులతోటి. ఒక ప్రవచనకర్త ఒక గీతా యజ్ఞమో ఏదో యజ్ఞం అయిన తర్వాత తనను రథంలో ఊరేగించమని చెప్పేసి ఆ ఊరేగించిన దానికి పువ్వులు, రకరకాల పువ్వులు, రకరకాల ఏమంటారు వీటిని, ఒక 20-30 రకాల వస్తువులతోటి తనను తాను అభిషేకించుకున్నాడు. ఆయన నిండిపోయాడు, ఇక్కడ దాకా నిండిపోయాడు. అందులో ఉన్నటువంటి ప్రతి వస్తువు వృధా అయిపోయింది. దానికి పెట్టినటువంటి కనీసం ఒక 20 లక్షలు 30 లక్షలు ఖర్చు పెట్టుంటారు ఆ అభిషేకం కోసము, ఆ రథం కోసము. ఒక్కసారి ఆలోచించండి, మనని ప్రవచనకర్తలు ఎటువైపు ప్రోత్సహించాలి? మంచి వైపుకు ప్రోత్సహించాలి. బాబు నాకు గుర్తింపు వద్దు, నాకు డబ్బు వద్దు, నాకు ఏది వద్దు, నువ్వు నా పాయింట్ అర్థం చేసుకున్నావా లేదా, అది కాదు. నేను గురువుని, నా కాళ్ళు పట్టుకో. ఇది ఒక రకమైతే, మరొక రకం ఏంటి? అవతల వాడి దగ్గర మనము చక్కటి సలహా తీసుకుని, వాడి దగ్గర సహాయం తీసుకుని, వారికి కృతజ్ఞతగా ఉండకపోవడం ఇంకో దురదృష్టం. కొన్ని చోట్లనేమో బలవంతంగా గుంజుకుంటున్నారు, నువ్వు ఎలాగో కృతజ్ఞత చూపించవు కదా అని బలవంతంగా గుంజుకుంటున్నారు. కొన్ని చోట్ల ఏమైతుంది, మనం సహాయం తీసుకుని కూడా వారి పేరు చెప్పము. కొంతమంది ఏమైతుంది, జ్ఞానము కొద్దిగా రాగానే వారిని వారు మహోన్నతులుగా భావించుకుంటూ వెళ్ళిపోతారు. మనం 2019-20 ఆ సమయం లోపల భగవద్గీత చెప్పిన బ్యాచ్ లోపల చాలా మంది బయట మళ్ళీ వాళ్ళ భగవద్గీత ఒక్కటి అర్థమైంది, వాళ్ళకి అర్థమవగానే వాళ్ళు కొంతమందిని గుంపుల్ని తయారు చేసుకున్నారు, చెప్పుకుంటూ పోయారు. వాళ్ళ లోపల పరిణతి రాలేదు. వాళ్ళు మళ్ళీ మామూలుగానే యథావిధిగానే నగలేసుకుంటారు, తిరుగుతారు, అవి చేసుకుంటారు, అన్ని రకాల ఇవి చేస్తూ ఉంటారు. వాళ్ళకి కృతజ్ఞతా భావము లేదు. కనీసము నాకు ఇది చేశాం సార్ అని చెప్పి. ఇప్పుడు మనకు ఆదిలక్ష్మి గారు ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ తను చెబుతున్న ప్రతి దానిది అంటే నాకు అక్కడ క్రెడిట్ ఇవ్వాలని కాదు నేను అనేది, ఆ కృతజ్ఞతా భావము. ఆ కృతజ్ఞతా భావం కూడా జనాలలో ఉండదు. అంటే నేను ఆ కృతజ్ఞత భావం అంటే నాకేం రూపాయి రాదు కదా, నేను కనీసం ఓ శాల్వా కూడా కప్పించుకోలేదు మీ అందరితోటి. కాకపోతే నేను అనేది ఏంటంటే, మనుషులు ఎంత నీచంగా తయారైపోతున్నారంటే, కనీసం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సరైనటువంటి దారిలో వెళ్ళాలి అని చెప్పేసి అనుకోవడం లేదు. కాబట్టి ఇటువంటి చెడు లక్షణాలన్నింటినీ మన లోపల ఏమున్నాయో గుర్తించుకుని వాటన్నింటినీ పోగొట్టుకుని మనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలు ఏవైతే, మంచి లక్షణాలు ఏవైతే దైవీ సంపదగా మనం భావిస్తున్నామో ఆ దైవీ సంపదని మనము ముందుకు తీసుకెళ్ళాలి. అదే మనం ఈ దైవాసుర సంపద విభాగ యోగం లోపల నేర్చుకుంటున్నదల్లా అదే. దైవ సంపద ఏది, ఆసురీ సంపద ఏది, నాలో ఉన్నటువంటి దైవీ సంపదని నేను పెంపొందించుకుంటూ నా లోపల ఉన్నటువంటి ఆసురీ సంపదను తగ్గించుకుని తీరుతాను, తప్పించుకుని తీరుతాను. ఇది అద్భుతమైనటువంటి అధ్యాయము. ఈ అధ్యాయం అనేది ఒక ప్రాక్టికల్ అధ్యాయము. ఇందులో నేర్చుకున్న గుణాలలో ఏది మనకు అర్థం కాలేదో చూసుకోండి ఒకసారి. అభయం, మనం దేనికి భయపడకూడదు, ఎందుకంటే రెండవదంటూ లేదు. రెండవదంటి లేనప్పుడు ఎందుకు భయపడాలి? మనము భయరాహిత్యం ఉండాలి. దేనికి భయపడుతున్నాం మనం? మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖం అందనేలా అని చెప్పేసి మనుషులను సేవిస్తూ మనము వాళ్ళతో ఇది చేసుకుంటూ వాళ్ళు ఏమంటారు, ఇంకా కష్టాలు, ఇంకా కష్టాలు లేని మనిషి ఎవడు? పుట్టుకతోటే కొన్ని గ్రహాలు నీకు ఎగెనిస్ట్ గా, కొన్ని గ్రహాలు నీకు మిత్రులుగా ఉంటున్నాయి. పుట్టుకతోటే నువ్వు శత్రువులను ఏర్పరచుకుంటున్నప్పుడు కష్టాలు రాకుండా అనుకుంటున్నారు. ఈ ఒక్క పాయింట్ అన్న అర్థమైందా నేను చెప్పింది? నాకు నిజంగా తెలియదు. ఒక్కొక్కసారి గెట్ ఫ్రస్ట్రేటెడ్, ఇంత చిన్న పాయింట్ నేను మీకు అర్థం చేయించలేకపోతున్నానేమో అని. ఎవరైనా చెప్పండి అసలు ఈ పాయింట్ అర్థమైందా? జై శ్రీకృష్ణ. అర్థమైంది సార్. మీ బాధతో చెప్తే ఎందుకు అర్థం కాదు సార్? మీరు మాకన్నా ఎమోషన్ ఏమర్థమైంది? వేణుగోపాల్ గారు ఏమర్థమైంది చెప్పండి సార్. మనం ఉండే జనాల్లో ఇట్లా ఉంది, మనకు కోపతాపాలు కాదు స్వార్థం పెరిగిపోయింది. కాదు లాస్ట్ పాయింట్. సారీ, ఎవరైనా చెప్పండి లాస్ట్ పాయింట్ ఏమన్నాను? జై శ్రీకృష్ణ సార్. మనం పుట్టుకతోనే శత్రువులు, మిత్రువులు, గ్రహాలు అట్లా వస్తాయి కాబట్టి మనకి శత్రుత్వం అనేది పుట్టుకతోనే ఉంటుంది కాబట్టి కష్టాలు అనేవి తప్పవు. కరెక్ట్. నాగరాజ కుమారి గారు చెప్పండి. నక్షత్రాలే మనకు విరోధంగా ఉంటాయి అని చెప్పేసి, పుట్టుకతోటే కొన్ని గ్రహాలు అనుకూలంగా, కొన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉంటాయి కాబట్టి ఆ కష్టాలు పుట్టకతోటే మనకి మొదలవుతాయి కాబట్టి వాటిని గురించి మనం ఇది అవ్వకూడదు, ఇబ్బంది పద్మావతి గారు సంతోషంగా స్వీకరిస్తారు. అదే నేను చెప్పబోతున్నాను సార్. వాళ్ళు చెప్పండి. కష్టాలు లేకుండా మనిషి ఏది ఉండరు.
ఎందుకంటే మొదటి పుట్టినప్పటి నుంచి కొన్ని గ్రహాలు అవి వ్యతిరేకంగా ఉంటాయి, కొన్ని ఏదో మనకు శుభం కలిగించుంటాయి. కాబట్టి ప్రతి మనిషి ఏదో ఒక టైంలో, చిన్ననో పెద్ద ఏదో వయసులో కష్టం అనుభవించి తీరవలసిందే. కానీ కష్టం తర్వాత సుఖం కానీ రావచ్చు, కానీ కష్టం మాత్రం అనుభవించాల్సిందే. అది నాకు అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు. జై శ్రీకృష్ణ. కాబట్టి ఈ చిన్న పాయింట్ అర్థం చేసుకోండి, దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే పుట్టుకతోటే మీకు ఆల్రెడీ శత్రువుల్ని చేసేసుకున్నారు మీరు. మన పూర్వ జన్మలో ఉన్నటువంటి పాపపుణ్యాల ఫలితమే ఈ జన్మ. మరి మనం చేయవలసినది ఏంటి అంటే పాపానికి పుణ్యానికి అతీతమైన, అంటే పాపముతో సంబంధం లేని పుణ్యంతో సంబంధం లేని జ్ఞానాన్ని చేసుకోవడం. ఒక్కసారి ఈ స్టేట్మెంట్ ఎవరైనా రిపీట్ చేస్తారా? మనం పాపంతోని పుణ్యంతోని అతీతమైన సంబంధాలని మనం చేసుకోవాలి. అంటే ఏంటి మీనింగ్ చెప్పండి, నాకు అర్థం కాలేదు, చెప్పండి దాని మీనింగ్ ఏంటి? అంటే పాపాలు పుణ్యాలు మనకి అంటకూడదు. ఏ చేసినా కూడా మనం పాపం వచ్చినా పుణ్యం వచ్చినా దానికి అటాచ్ అవ్వకూడదు. దాన్ని బట్టి మనం మన థింకింగ్ మారకూడదు, లేదా మన బిహేవియర్ మారకూడదు. ఎలా ఉన్నా ఒకలాగే ఉండాలి. అది ఓకే, ఏ పరిస్థితిలోనైనా ఒకలాగే ఉండాలి. ఓకే, ఇంకెవరైనా? పాపం చేసుకోవడం వల్ల ఏమవుతుందండి? ఎవరైనా చెప్పండి. పాపం చేయడం వల్ల ఏమొస్తుంది మనకు? కష్టాలు వస్తాయి సార్. కష్టాలు వస్తాయి. పుణ్యాలు చేసుకోవడం వల్ల ఏమొస్తాయండి? కష్టాలు వస్తాయి. వరకు పుణ్యం చేసినా కూడా కష్టాలు వస్తాయి సార్, రావచ్చు. కానీ రావు అందులో పుణ్యం చేసుకున్నంత వరకు మంచి జరుగుతూ ఉంటుంది సార్, మోక్షం అయితే రాదు. ఆ రెండు మైనస్ అయినప్పుడు మోక్షం వస్తుంది. పుణ్యము చేసుకుంటే పుణ్యం యొక్క ఫలితము పుణ్యమే, పాపం యొక్క ఫలితము పాపమే. పాపము చేస్తే వచ్చేదాన్ని దుఃఖము అంటారు, పుణ్యము చేస్తే వచ్చేదాన్ని సుఖము అంటారు. అయితే ఇవన్నీ కూడా వడ్డీతో సహా పే చేయబడతాయి. ఇవాళ చేసుకున్న పుణ్యం ఇవాళే రాదు, ఇవాళ చేసుకున్న పాపం యొక్క ఫలితం ఈ రోజే రాదు. పాపం చేసుకున్న దాని ఫలితము ఒక 100 సంవత్సరాల తర్వాత వచ్చింది అనుకోండి, 100 రెట్ల ఎక్కువ ఫలితాన్ని అనుభవించాలి. ఉదాహరణకి నేను ఒక వ్యక్తిని కొట్టాను, వాడు నన్ను వెంటనే కొట్టాడు, ఫిటం ఫట్ ఎక్కడదక్కడ అయిపోయింది. అలా కాకుండా నేను వాడిని కొట్టాను కానీ వాడు నన్ను కొట్టలేదు. సో 100 ఏళ్ల తర్వాత కలిస్తే మళ్ళీ మేము కలవగలిగితే వాడు నన్ను ఈసారి ఏం చేస్తాడు? 10 గుద్దులు గుద్దుతాడు. సో కాబట్టి వడ్డీతో సహా పే చేయాలి. అదే విధంగా పుణ్యం కూడా అంతే, సుఖ రూపంలో వస్తుంది. సుఖం రూపంలో వచ్చినప్పుడు ఏమవుతుంది? కొన్ని కోట్ల జన్మల తర్వాత కలిసినట్లయితే మనం మహారాజులాగా పుట్టే అవకాశం ఉంది, మహారాజుగా పుట్టచ్చు కూడా. అయితే మనము మాట్లాడుకుంటున్నది పాపం గురించి పుణ్యం గురించి కాదు. ఎందుకంటే పాపం చేసినా జన్మనెత్తాలి, పుణ్యం చేసినా జన్మనెత్తాలి. పుణ్యము పాపాన్ని కొట్టేయదు. నువ్వు ఫలానా పూజ చేస్తే నీ సర్వ పాపాలు నశిస్తాయి, అబద్ధం. కేవలము తెలియక చేసినటువంటి పాపములు నశిస్తాయి. తర్వాత ఏవైనా కూడా పశ్చాత్తాపం పడితే ఆ పాపాలు కూడా నశిస్తాయి. ఎవరన్నా చెప్పండి 2 మాటలు. పశ్చాత్తాపం పడితే ఆ తప్పులు నశిస్తాయి. పశ్చాత్తాప పడితే కొన్ని పాపాలు నశిస్తాయి. ఎంత పెద్ద పాపమైనా కూడా పశ్చాత్తాపం ద్వారా నశించిపోతుంది. తెలియని పాపాలు అంటే ఉదాహరణకి మనము పంచశూనాలు అని చెప్పేసి ఏవైతే మనము చెప్పుకుంటామో, మనం వంట చేసేటప్పుడు, అప్పుడు ఇప్పుడు, తర్వాత శ్వాస పీలుస్తున్నప్పుడు, తర్వాత నడుస్తూ ఉన్నప్పుడు, మనం ఇంకేమన్నా తెలియక చేసినటువంటి పాపాలు. ఈ అన్ని పాపాలు ఏంటంటే మనం తీర్థయాత్రలు చేయడము, పవిత్రమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళడము, పవిత్రంగా ఉండడం వల్ల. ఇప్పుడు మీరు తిరుపతికి వెళ్ళారనుకోండి, మీకు ఏం పాపాలు పోతాయి తెలుసా? ఇలా తెలియక చేసిన పాపాలన్నీ పోతాయి. ఎందుకు? తిరుపతి పైన దేవుడి యొక్క తరంగాలు ఎక్కువ ఉంటాయి, అంటే విశ్వ చైతన్యం యొక్క తరంగాలు అక్కడ ఎక్కువ ఉండడం వల్ల మనం చేసినటువంటి తెలియక చేసినటువంటి పాపాలు పోతాయి. తెలియక అనుకోకుండా జరిగిపోయినటువంటి పాపాల యొక్క ఫలితము మనకు అందదు. అదే విధంగా ఏదన్నా ఒక పెద్ద హత్య చేశాను, తర్వాత నేను బాధపడ్డాను, అయ్యయ్యో ఎంత పని చేశాను, తెలియక ఇంత తప్పు చేశానా, అజ్ఞానంతో ఇంత తప్పు చేశానా అని చెప్పి ఎప్పుడైతే జ్ఞానం తెచ్చుకుని అయ్యయ్యో అందరిలో ఉన్నటువంటిది భగవంతుడు స్వరూపమే అని చెప్పి సత్యాన్ని తెలుసుకున్నవాడు ఏ పాపము ఉండదు. కళ లోపల నేను 100 మందిని చంపేశాను, కళలోంచి లేచిన తర్వాత ఏం చేశానండి నేను? ఆ పాపం ఎలా పోగొట్టుకున్నాను ఎవరన్నా చెప్పగలరా? కళ లోపల ఒక 100 మందిని చంపాను నేను. అది కళలో నిజం కాదు కదా సార్. అంటే నేను ఏం చేశానో చెప్పండి. అంటే అది నిజం కాదని తెలుసుకున్నారు. కాదు, నేను కళలో పాపం చేసిన దాన్ని ఏం చేశాను? అది కళలో
అనుభవించాం సార్. కాదు, కళలో పాప అనుభవం ఎక్కడ అసలు మీరు అది చేయలేదు కదా సార్, కళని తెలుసుకున్నారు కదా. తొలగిస్తాయి కొన్ని కళలో అనుభవిస్తాం కదా సార్, కళలో కళలో చెడకళలు వచ్చినప్పుడు కొన్ని ప్రారంభాలు. ముగ్గురు మాట్లాడుతుంటే క్లియర్ గా లేదు, నేనే చెప్తాను. కళ లోపల నేను ఒక 100 మందిని చంపేశాను. చంపాక ఇప్పుడు ఆ పాపం ఎలా పోగొట్టుకున్నాను? ప్రారంభం పోతుంది సార్ అలాంటివి కళలో. అది ఓకే, అది కొంత, కానీ అది వదిలేయండి, దాని గురించి కాదు ఇప్పుడు చెప్తున్నది. కళలో నేను ఉత్తగా అది ప్రారంభం లాగా కాకుండా ఏదో ఉత్తగా క్యాజువల్ గా ఒక 100 మందిని చంపేశాను అనుకోండి. ఏదో ఒక సినిమా చూశాను, ఆ సినిమా చూసిన తర్వాత ఏమనిపించింది, చాలా మందిని చంపేయాలనిపించింది. కళ లోపల 100 మందిని చంపేశాను. చంపేసిన తర్వాత ఇప్పుడు ఆ పాపాన్ని నేను ఎలా పోగొట్టుకోవాలి? లేదు, కళ్ళు తెరిస్తే చాలు. మీరు అది చెయ్యలేదు కదా సార్, అది కళే కదా. కళ్ళు తెరిస్తే చాలు, అంటది సార్, అంట కదా సార్. కళ్ళు తెరిస్తే చాలు, కళ్ళు తెరిస్తే చాలు. అదే విధంగా నిజమైనటువంటి ఇది కళ, ఇదంతా కూడా నిజం కాదు అని చెప్పి ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, బ్రహ్మ సత్యం జగత్ మిథ్యా, బ్రహ్మ మాత్రమే నిజము, ఇక్కడ ఉన్నటువంటిదంతా కూడా అబద్ధము, మిగతాదంతా కూడా మిథ్యా, మారేటటువంటి ప్రతిదీ కూడా మిథ్యా, మారుతున్నాయి ఇవన్నీ. శ్రీనివాసు చిన్న పిల్లవాడిలాగా ఉండేవాడు, ఇప్పుడు తెల్ల గడ్డం వేసుకుని 55 years కే 75 years లాగా అడుగుతున్నారు. చాలా మంది అడుగుతున్నారు, సార్ మీ ఏజ్ 75 85 అని కూడా అడుగుతున్నారు ఈ మధ్య. ఓకే, సో నేను చెప్పాను నవరాత్రుల తర్వాత చూడు గడ్డం తీసేస్తాను, మళ్ళీ 35కి వచ్చేస్తానని చెప్పేసాను అనమాట వాళ్ళందరికీ. సో ఏమైపోతుంది ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, మన శరీరం మారిపోతూ ఉంది, మన మనస్సు కూడా పరిణతి చెందుతూ ఉంది, మన బుద్ధి కూడా పరిణతి చెందుతూ ఉంది, మారుతూ ఉంది. మన శరీరము క్రమ పద్ధతిలో పెరుగుతూ నశిస్తోంది. సో పెరుగుతూ నశిస్తూ మారుతూ ఉన్నటువంటిది ఏది కూడా సత్యము కాదు. సత్యం అంటే మారనిది మాత్రమే. నా శరీరం కూడా సత్యం కాదు అనే సత్యం నాకు ఎప్పుడు తెలియాలి? ఎప్పుడంటే మారుతున్నటువంటి నా శరీరాన్ని ఒక 10 ఫోటోలు ఎదురుగా పెట్టుకున్నప్పుడు నా కళ్ళలోంచి నీళ్లు రావాలి. నీళ్ళు వచ్చి అయ్యో నేను మారిపోయాను అంటే నేను సత్యం కాదు. ఈ శరీరాన్ని ఇన్నాళ్ల పాటు శరీరంతో ఏర్పరచుకున్నటువంటి బంధాలు అన్ని కూడా శాశ్వతం అనుకున్నాను, కానీ ఇదంతా కూడా అసత్యమా, ఇదంతా కూడా పెద్ద కళ, దిస్ ఇస్ ఎ డ్రీమ్ అని చెప్పి అప్పుడు కళ్ళు తెరవడం అన్నమాట. కళ్ళు తెరవడము అంటే ఏంటంటే ఇక్కడ సత్యాన్ని తెలుసుకోవడము. ఆ సత్యాన్ని తెలుసుకోవడమే మనము చేస్తున్నటువంటి వైరాగ్య సాధన. అదే మనము మన దశశ్లోకి అనేటటువంటి నిర్వాణ దశకంలో తెలుసుకుంటున్నాము, భజగోవిందంలో తెలుసుకుంటున్నాము, భగవద్గీతలో తెలుసుకుంటున్నాము, విష్ణు సహస్రనామంలో శాశ్వతమైనటువంటిది ఏంటో తెలుసుకుంటున్నాం. మహోన్నతమైనటువంటి విష్ణు సహస్రనామంలో ప్రతి వారము ఒక శ్లోకం తెలుసుకుంటున్నాము. ఆ శ్లోకం లోపల భగవంతుడి యొక్క అసలు తత్వాన్ని తెలుసుకుంటున్నాము. శాశ్వతమైన ఎలా ఉంటుంది, ట్రూత్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటున్నాం. మనము అసత్యం ఏంటి అని తెలియాలి అంటే ముందు సత్యం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. సత్యం అంటే మారనిది. సో విష్ణు సహస్రనామం చదివిన ప్రతిసారి మీకు ఏమర్థం అవ్వాలి? నేను అసత్యం, అక్కడ బ్రహ్మ సత్యం అని అర్థం కావాలి. విష్ణు సహస్రనామంలో ఏం నేర్చుకుంటున్నామండి మనం? జై శ్రీకృష్ణ చెప్పండి, వాళ్ళు మాట్లాడని వాళ్ళు ఒకసారి భగవంతుడి యొక్క తత్వం సార్, భగవంతుడి యొక్క లక్షణాలు తెలుసుకుంటున్నాము, సత్యాన్ని తెలుసుకుంటున్నాము. రైట్, ఇంకెవరైనా చెప్పండి, ఇప్పటివరకు మాట్లాడని వాళ్ళు కొద్దిగా మాట్లాడండి. విశ్వమంతా ఆయనే అయి ఉన్నారు, విశ్వమంతా ఆయనే అయి ఉన్నారు. అదా అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక 2 నిమిషాల కింద ఏం తెలుసుకుంటున్నాము విష్ణు సహస్రనామాలలో. సత్యం అని చెప్పారు. చాలా స్లోగా ఉంది వాయిస్ ఎవరిది? శ్రీపాద గారు గట్టిగా మాట్లాడండి. పరబ్రహ్మ సత్యం అని మనం అశాశ్వతం అని చెప్పారు సార్. ఓకే, రామలక్ష్మి గారు గట్టిగా చెప్పండి. భగవంతుడు సత్యం అని చెప్పారండి, మనం శాశ్వతం కాదు బ్రహ్మ సత్యం అని చెప్పారు. మీరు వాయిస్ మామూలుగా మీది స్లోనా మేడం? శ్రీ రామలక్ష్మి శ్రీపాద గారు మీ వాయిసే స్లోనా లేకపోతే సిగ్గుపడుతున్నారా? లేదండి, వినపడట్లేదండి. బ్రహ్మ సత్యం అని చెప్పారండి. మీది చాలా స్లోగా, మీ వాయిస్ మిగతా వాళ్ళందరికంటే కూడా చాలా లోగా ఉంది, అందుకోసం అడిగాను. పర్వాలేదులేండి, అలాగే ఉంటే ఏం తప్పేమీ లేదు, లోగా ఉంటే మంచిదే. సో కరెక్ట్. కాబట్టి ఏంది విష్ణు సహస్రనామాలలో కళలో మనము ఏదైనా అలా
తప్పుగా ఆ భావనలు ఏదో మనలో ఆ ఏదో మనకి కోపోద్రేకంతో ఒక 100 మందిని చంపినట్టుగా కల వచ్చిందన్నారు. అది వచ్చినప్పుడు అంటే మాకు కూడా అలా ఏమన్నా వచ్చినాయి అనుకోండి, మేము కళ్ళు తెరిచినప్పుడు ఏదో రాంగ్ నా బ్రెయిన్ లో కదులుతుంది అనేది చెప్పిన మీలా అంత గురువులు చెప్పినవన్నీ మేము దృష్టిలో తెచ్చుకొని ఇదేదో నా బ్రెయిన్ లో రాంగ్ గా ఆలోచన చేస్తున్నాను అనేది అర్థం చేసుకొని మళ్ళీ మంచి మార్గంలోకి మీ మాటలన్నిటిని గుర్తు చేసుకొని మంచి మార్గంలోకి బ్రెయిన్ ని నిద్రలో కూడా మంచిగా సెటరేట్ చేసుకునేలాగా ఇంకా శాంతంగా ధ్యానం చేసుకోవడం అలాంటివి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రైట్. అది కరెక్టే. కానీ ఇవాళ నేను చెప్పింది ఊరికే ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటంటే కళ లోపల అంటే నేను చెప్తున్నది కేవలం మీరు చెప్పిన దాన్ని నేను ఖండించడం లేదు. కళలో నేను ఒక 1000 మందిని చంపాను. ఇప్పుడు ఆ పాపం ఎలా పోగొట్టుకున్నాను? కళ్ళు తెరవగానే పోయింది, అంతే. తెరవగానే పోయింది. అంతా మాయ, అదొక భ్రమ అంతే. అదొక భ్రమ అంతే. ఏంటంటే కొన్నేమో మనకు పూర్వజన్మ ప్రారంధం వల్ల కూడా ఆ ప్రారంధాన్ని కొంత నిద్రలో అనుభవిస్తాం, నేను కాదనను. నేను చెప్పిన ఎగ్జాంపుల్ వాటికి సంబంధించినది, ప్రారంధానికి సంబంధించింది కాదు. నేను సలార్ సినిమా చూశాను. ఎంతమంది చూసారండి సలార్ సినిమా? స్టూడెంట్స్ తోటి చాలా కష్టం అయిపోతుంది. స్టూడెంట్స్ సినిమాలు చూడరు, ఏమి చేయరు. ఓకే, సరే. చాలా మంది చంపేసిన తర్వాత ఏమవుతుంది? చంపేసిన తర్వాత అది సినిమా చూశాను, చూసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాకు కూడా 100 మందిని చంపేయాలనిపించింది కళలో. సో కళ ఎప్పుడు వస్తుంది? మనం రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ని మనకు రిఫ్లెక్షన్ చేస్తుంది, అంతే. కళలు ఎప్పుడు కూడా అబద్ధాలే. సో కాబట్టి ఏముంది, అది మన కళలో కూడా నేను కూడా కత్తి తీసుకున్నాను, అందరినీ నరికి పారేస్తున్నాను అన్నమాట. బోల్డ్ అంత పాపం రావాలి. ఆ పాపం పోగొట్టుకోవడానికి నేను ఏం చేశాను? ఏం చేయలేదు, జస్ట్ కళ్ళు తెరిస్తే పాపం అంతా పోయింది. అదే విధంగా సత్యము తెలుసుకున్న మరుక్షణము మనకి ఏ పాపము ఉండదు. మనం ఇక్కడ మూటలు మోస్తున్నాము పాపాలు, ఆ పాపాలు కూడా కరిగిపోతాయి. మనకు ఈ జన్మలో అనుభవించాల్సిన పాపాలు తప్ప అన్ని మూటలు మూటలుగా కాలిపోతాయి. పూర్వజన్మలో కొన్ని కోట్ల జన్మలలో చేసినటువంటి సంచిలో ఉన్న పాపాలన్నీ కలిగిపోతాయి. ఈ జన్మలో చేసిన కొత్త పాపాలు కరిగిపోతాయి. కేవలం ఈ జన్మలో ఏదైతే అనుభవించడానికి పుట్టామో అవి మాత్రం తప్పదు, అనుభవించాలి. కానీ అది అనుభవిస్తున్నప్పుడు మనకు బాధ అనిపించదు. ఎందుకు బాధ అనిపించదో తెలుసా? ఎందుకంటే పర్వాలేదులే, ఇది నా ప్రారంభం, ఇది కూడా అసత్యం అని తెలుసుకున్న తర్వాత అది కష్టం అనిపించదు. చిన్న పిల్లాడికి ఏమనిపిస్తుంది? వాడికి పెద్ద దెబ్బ తగులుతుంది, తల్లి వచ్చి అంటుంది నిండు కాదు అంటే ఊరుకుంటాడు. మొన్న ఒక వీడియో చూసాం. ఆ వీడియో లోపల ఏమైంది? ఒక చిన్న పిల్లాన్ని ఎత్తుకుని తీసుకొస్తుంటాడు తండ్రి. ఏం చేస్తాడు? తలుపుని టక్ టక్ అని కొడతాడు. కొట్టేసి పిల్లాన్ని ఓ సారీ రా నీకు దెబ్బ తగిలిందా అని, తల్లి కూడా వచ్చి ఓ సారీ రా నీకు దెబ్బ తగిలిందా అని, కానీ వాడు తనకు దెబ్బ తగిలిందేమో అని ఫోర్ను ఏడవడం మొదలెడతాడు. సో ఇవన్నీ కూడా మనసు యొక్క ఆలోచనలు, అంతే. పిల్లాడికి అంత పెద్ద దెబ్బ తగిలినప్పుడు కూడా అరే నీకేమి దెబ్బ తగలేదు అని అంటే, వాడు తనకు ఎలా అయితే దెబ్బ తగలేదు అనుకుంటాడో, ఎవడైతే సత్యాన్ని తెలుసుకుంటాడో, ఇప్పుడు మనం చెప్పుకునబోయే ఇంకొక 4-5 లక్షణాలు తప్ప అన్ని చెప్పుకున్నాం, 20-21 లక్షణాలు చెప్పేసుకున్నాం మనం. ఈ అన్ని లక్షణాలు తెలిసిన తర్వాత ఒక వ్యక్తి ఎలా మారుతాడో తెలుసా? ముత్యం లాగా మారిపోతాడు, ముత్యపు చిప్పలాగా మారిపోతాడు. దానికి మన జ్ఞానేశ్వరిలో అద్భుతమైన కంపారిజన్ ఇచ్చాడనమాట. ఆ 26 లక్షణాలు తెలుసుకున్నటువంటి వాడు ఎలా అంటే, ఒక అద్భుతమైనటువంటి నిధి ఉన్నటువంటి నది సముద్రంలోకి ప్రయాణించడానికి సిద్ధమైతోంది. 26 లక్షణాలు ఉన్నటువంటి ఒక అందమైన అమ్మాయి వైరాగ్యం వచ్చినటువంటి పురుషుణ్ణి, మోక్ష రూపంలో ఉన్నవాడిని అందుకోవడానికి వరమాల సిద్ధం చేసింది. ఒక ముత్యపు చిప్ప, ఆ ముత్యపు చిప్ప లోపల 26 అద్భుతమైనటువంటి గుణాలను పెట్టినటువంటి ముత్యపు చిప్ప దొరికినటువంటి వాడికి ఆ మోక్షం అనేటటువంటి ముత్యపు చిప్ప దొరుకుతుంది. ఇటువంటి ఉదాహరణలు జ్ఞానేశ్వరిలో చెప్పారు. జ్ఞానేశ్వరి బుక్ ఉన్న వాళ్ళు 26 లక్షణాలు అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడు? వీలుంటే నేను కూడా గ్రూప్ లో పెడతాను, నాకు రిమైండ్ చేయండి ఎవరైనా. అంత అద్భుతం. ఈ 26 లక్షణాలు మనలో లేక కాదు. మళ్ళీ నేను చెప్పేది ఒకటే మాట, ఇవి లేనివి మీరు కొత్తగా అలవాటు చేసుకోవాలైతే నేను అసలు చెప్పను. మనలో ఉన్న లక్షణాలు వాటిని పెంపొందించుకోవాలి అని చెప్పి భగవంతుడు మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి ఈ అధ్యాయం మాటికి ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాం, ఎందుకు ఇంత సమయం పడుతుంది అధ్యాయం అంటే, ఇవి మనము మార్పు చెందాల్సినవి. అందులో అత్యద్భుతమైనటువంటి విజయ దశమి రోజు నాడు మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నీ కూడా పోగొట్టాలి. కాబట్టి మనకు వేరుగా ఇంకొకటి లేదు అని చెప్పి తెలుసుకోవడమే అభయం.
అభయం. ఇంకంతే, మనకేమి భయం ఉండదు, ఎప్పుడు భయం ఉండదు. మనకు వేరుగా ఉన్నదాన్ని గురించి భయపడతాం. డబ్బు గురించి భయపడతాము, మనుషుల గురించి భయపడతాము, పాము గురించి భయపడతాము, తేలు గురించి భయపడతాము, మనకు వేరుగా ఉన్న దాని గురించి భయపడతాము. కానీ ఉన్నదంతా కూడా పరబ్రహ్మ అయినప్పుడు ఎందుకు భయపడతాం? దాన్ని మొదటి దైవ లక్షణం అభయం. సత్వ సంశుద్ధి. సత్వ సంశుద్ధి అంటే ఇక్కడ ఉన్న చెత్తని అలా పారేయడం. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనము 100 మందితో ఫోన్లు మాట్లాడడం ఆపేసినప్పుడు. అంటే చాలాసార్లు ఏమవుతుందంటే మనకు నచ్చని జనాలు ఉంటారు, మనము నచ్చని జనాలు ఉంటారు. తప్పు లేదు, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెరుగుతారు. ఇప్పుడు మనం అందరం కలిసి సినిమాకి వెళ్దాం అన్నాము. సినిమాకి వెళ్దాము అంటే పక్కవాడికి సినిమాలు నచ్చవు, వాడు మన మీద శత్రుత్వం పెట్టుకుంటాడు. ఏం చేస్తాం? అంత చిన్న విషయానికి కూడా శత్రుత్వం పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమందికి వాళ్ళు అనుకున్నట్టుగా మనం చేయలేదు అందువల్ల వాళ్ళకి కోపం వస్తుంది మన మీద. సో ఎవరికి ఎందుకు కోపం వస్తుందో తెలియదు, ఎవరు ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతారో తెలియదు. సో ఇటువంటిప్పుడు ఏమవుతుంది? మనం 100 మందితో ఉన్నప్పుడు మన మార్గానికి ఎవరైతే అడ్డంగా అనిపిస్తారో సింపుల్ గా వాళ్ళకు దూరంగా వెళ్ళిపోతే సరిపోతుంది. ఎదిరించగలిగినప్పుడు ఎదిరించి 2 మాటలు చెప్పేసేసి ఇంకా వాళ్ళకు దూరంగా ఉండడం సరిపోతుంది. ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చెడ్డ వాళ్ళతోని మనం ఎంత తిరుగుతామో ఆ చెడ్డ లక్షణాలు మనకు అంత వస్తాయి. కాబట్టి ఏంటంటే మనకు చెడ్డ వాళ్ళు కూడా అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు మన మార్గానికి వ్యతిరేక మార్గంలో వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సింపుల్ గా వాళ్ళకి దండం పెట్టి దూరం వెళ్ళిపోతే చాలు. చాలా సులభం, ఇది చాలా సులభం, గుర్తుంచుకోండి. మన మార్గానికి వ్యతిరేకంగా ఉన్న జనాలతోని ద్వేషం పెంచుకోవద్దు, కేవలం దూరంగా ఉంటే చాలు. కాబట్టి ఏంటి, అనవసరమైనటువంటి కాల్స్ ని మాత్రమే నేను తగ్గించమంటున్నాను. మీరెవరితోనా ఆధ్యాత్మిక చింతన చేయాలి, మాట్లాడుకోండి. అవే ఆలోచనలు మీకు మైండ్ లో వస్తాయి. ఉదాహరణకి నేను చండీ సప్తశతి చెప్పడం నా అదృష్టంగా భావిస్తా. అది చెప్తున్నప్పుడు నాకేమైంది, అవే ఆలోచనలు రాత్రి కూడా భగవంతుడి డిఫరెంట్ ఆలోచనలు ఇవన్నీ కూడా నాకు మనసులో తెల్లారే వరకు కూడా నాకు అవే. అంటే ఎంత ఏవి ఆలోచిస్తే అవే మనకు మనస్సు లోపల ఉంటాయి. అప్పుడేమవుతుంది? సాత్విక లక్షణాల యొక్క శుద్ధి, అంటే ఇక్కడ అద్భుతమైనటువంటి చిత్తము మనకు డెవలప్ అవుతుంది. పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయం ఎప్పుడైతే డెవలప్ అవుతుందో, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, అదే సత్వ సంశుద్ధి. ఏమవుతుంది? హృదయ పవిత్రత ఎప్పుడైతే వస్తుందో మనం అడ్డమైన విషయాలు ఆలోచించము, ఇంకా పవిత్రమైనటువంటి విషయాలే ఆలోచిస్తాము. ఇక జ్ఞానము, యోగము, వ్యవస్థితి. జ్ఞానము అంటే ఏంటి? జ్ఞాన మార్గంలో వెళ్ళడము. యోగము అంటే ఏంటి? కర్మయోగము. కర్మయోగము బాధ్యతగా చేస్తామంతే. విపరీతమైన అటాచ్మెంట్ పెట్టేసుకొని ఒక ఆవిడ కాల్ చేశారు నాకు, పూర్ణ ఏడుస్తున్నారు. నేను అన్నాను, ఏం జరిగిందో చెప్పండి అమ్మా. మా పిల్లాడికి ఐఐటీలో సీట్ రాలేదు సార్, చాలా తెలివైన వాడు. నన్ను కరెక్టే, దురదృష్టం అది. తెలివైన వాళ్ళకు రాదు అది, ఎందుకంటే అది తెలివైన వాళ్ళకు రావాలి అని లేదు. వాళ్ళ జీవితంలో ఏ ప్రారంభం ఉందో, ఎందువల్ల రాలేదో చెప్పలేం కదమ్మా, బాధపడకండి. అంటే కాదండి, నేను 20 సార్లు విష్ణు సహస్రనామం, 30 సార్లు లలిత సహస్రనామం చదివాను, కానీ రాకపోవడం ఏమిటండి అనగానే ఏమని చెప్పాలి ఇప్పుడు జవాబు? నేను చెప్పండి. సో కర్మయోగం ఇప్పుడు కూడా కోరికతో చేయకూడదమ్మా అని చెప్పి ఎన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు ఆవిడ మళ్ళీ నేను విష్ణు సహస్రనామం చదివాను, లలిత సహస్రనామం చదివాను, దేవుడికి నా మీద కరుణ లేదా అంటే నేను ఏమనాలి? సో కాబట్టి ఏంటంటే కర్మయోగం ఇక్కడ జ్ఞాన యోగ వ్యవస్థితి అంటే ఏంటంటే జ్ఞానం అనేది భగవంతుడికి సంబంధించినటువంటి ఆత్మ జ్ఞానము. యోగము అంటే కర్మయోగము కేవలము బాధ్యతగా చేయాలి. ఈ జన్మ ఎత్తినందుకు, ఈ జన్మలో వీళ్ళు నాకు పిల్లలు, ఈ జన్మలో వీళ్ళు నాకు తల్లిదండ్రులు. మీ అందరికీ ఆ కథ జ్ఞాపకం ఉంటుంది, చిత్రకేతువు కథ. అందులోపల అతను పుట్టగానే ఏమవుతుంది, తండ్రి అంటాడన్నమాట, తండ్రికి తెలుసు పిల్లవాడు తొందరగా చనిపోతాడని. కానీ పిల్లవాడు అనుకున్నట్టుగానే 5-6 ఏళ్లకే చనిపోగానే అప్పుడు తండ్రి బాధపడతాడు, బ్రహ్మదేవుని పిలిపిస్తాడు, అందరి ముందు చెప్తాడు, నాకు పిల్లవాడిని ఇవ్వమని చెప్పి అడిగితే పిల్లవాడిని ఇచ్చావు, కానీ ఇంత 5-6 ఏళ్ల తలంలోనే చనిపోయేవాడిని ఇస్తావా? నథింగ్ డూయింగ్, పిల్లాన్ని బతికిచ్చు అంటాడు. ఆయన లేదయ్యా, ఇది వ్యతిరేకము, నియమం, ఇది ప్రకృతి నియమాలకు వ్యతిరేకం అంటే లేదు, బతికించాలంటాడు. బతికిస్తాడు. ఆ పిల్లాడు లేస్తాడు. లేవగానే ఇతను ఏడుస్తూ ఉంటాడు. మీరు ఎవరండి ఏడుస్తున్నారు అంటాడు. అంటే నేను నీ తండ్రిని అంటాడు. అంటే నాకు 1,00,000 జన్మలు అయ్యాయి, ఏ జన్మలో తండ్రి మీరు అని అడుగుతాడు. సో కాబట్టి మనకు ఎంతో మంది, కోట్ల మంది తల్లిదండ్రులు ఉన్నారు, కోట్ల మంది అన్నదమ్ముళ్ళు ఉన్నారు, కోట్ల మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మీరంతా కూడా నాకు ఏ జన్మల్లోనే అక్క చెల్లెళ్ళు అయి ఉండొచ్చు, అన్నదమ్ముళ్ళు అయి ఉండొచ్చు. ఏదో ఒక బంధం లేనిదే ఈ జన్మలో ఏర్పడదు, కలయిక ఏర్పడదు. ఏదో ఒక బంధం ఉండాలి. కాబట్టి ఏంటంటే ఇది కేవలము బాధ్యతగా చెయ్యాలి, అంతే, బాధ్యతగా చెయ్యాలి. ఎంతవరకు ఈ బంధము, మనకు ఆ పాట ఉంది కదా, ఈ జీవన తరంగాలలో ఆ దేవుడి చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము. అద్భుతమైనటువంటి తత్వం. ఎంతవరకు బంధం?
ఆ సినిమా లోపల వాడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక బాడీని మోస్తాడు. ఆ మోస్తున్న బాడీ వాడి తల్లిదే, వాడికి ఆ విషయం కూడా తెలియదు. కానీ ఆ రుణం అక్కడ ఉంది, వాడు చేయాల్సింది ఆ రుణం అట్లా ఉంది. సో ఈ విధంగా ఏమవుతుందంటే కర్మయోగం అనేటటువంటిది బాధ్యతగా చెయ్యాలి, జ్ఞానం అనేటటువంటిది నిరంతరము అన్వేషిస్తూ ఉండాలి. మెల్లమెల్లగా ఒక రోజులో దొరకదు. ఇక తర్వాత వచ్చేటటువంటిది దానం. దానం అనేటటువంటిది మనం అందరిలో ఉన్నటువంటి గొప్ప గుణం. అందరము దానం చేస్తాం, ఇందులో దానం చేయని వాడు ఎవ్వడూ లేడు. కానీ దానం చేసినప్పుడు మనం ఎవ్వరం కూడా గొప్పగా ఫీల్ అవ్వం. జనరల్ గా దానం చేసినప్పుడు సంతోషపడతాం. మన దగ్గర ఉన్న వస్తువు పోతోంది అని చెప్పి అనుకోం మనం, తెలుసా? దానం ఇచ్చినప్పుడు ఏదో మంచి పని చేశాను అనేటటువంటి సంతోషంలో ఉంటాము. అయితే దానం చేసేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని షేడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవేంటంటే నేను ఇచ్చాను అని చెప్పి పొగరపోవడం గాని, అవతల వాడికి చులకనగా దానం చేయడం గాని, ఇటువంటి పనులు తప్పు పనులు చేయకూడదు. అదొక్కటి చెప్తారు. ఇవన్నీ గుర్తుంచుకోండి, మనలో ఉన్న లక్షణాలనే పెంపొందించుకోవాలి. ఇక నెక్స్ట్ దమహ. దమహ అంటే ఇంద్రియాల నిగ్రహం. ఇంద్రియాల నిగ్రహం అంటే ఇప్పుడు మీరు చేసేటటువంటి ఏకాదశి ఉపవాసాలు కొంతవరకు ఉన్నప్పటికీ అసలు దమం అంటే ఏంటి తెలుసుకుందాం. దమం అంటే ఏంటంటే చెడు మాట్లాడవద్దు, చెడు చూడవద్దు, చెడు వినవద్దు, చెడు ముట్టుకోవద్దు, చెడు మనుషుల జోలికి వెళ్ళకూడదు. ఇంద్రియాలని నిగ్రహించుకోవడమే దమము. ఎవరైనా ఒకసారి చెప్పండి, దమం అంటే ఏంటండి? మాట్లాడని వాళ్ళు మాట్లాడండి. ఇంద్రియాలని నిగ్రహించుకోవడం చెడు జోలికి పోవద్దు. దానం అంటే ఏంటండి? దానం అంటే అది గర్వంగా దానం చేయకూడదు, పేరు కోసం దానం చేయకూడదు, చేసింది మర్చిపోయేట్టుగా ఉండాలి, సంతోషంగా చేయాలి. జనరల్లీ దానం చేసినప్పుడు మనం బాధపడతామా, సంతోషపడతామా? సంతోషంగా చేయాలి. అసలు మామూలుగా చేస్తాం సంతోషంగా చేస్తాము. పాత్ర ఎరిగి దానం చేయాలి. పాత్రలకు దానం చేయాలి, సంతోషపడతాం. జనరల్లీ దానం చేసినప్పుడు సంతోషపడతాం. తర్వాత వచ్చే దమము అనేది ఏదైతే ఉందో, వీడి చేసా నీకు అక్క ఏమైంది, వాడి కూతురు తెలుసా ఏమైందో, వీడి కొడుకు తెలుసా ఏమయ్యాడో, ఇవన్నీ చెడ్డ మాటలు వినకూడదు. అపవిత్రమైన మాటలు వింటే ఆ పాపాలన్నీ మీరు మూటగట్టుకుంటున్నారు. నేను ఎన్నోసార్లు చెప్పాను, వేరే వాళ్ళకి గురించి చెడుగా మాట్లాడితే వాళ్ళ పాపాలు మనకు వచ్చేస్తాయి. గుడికి వెళ్తే ఇంత పుణ్యం వస్తుంది, వేరే వాళ్ళ గురించి చెడు మాట్లాడితే ఇంత పాపం వస్తుంది. ఈ మాట ఎందుకో మీరు నమ్మట్లేదు కదా. నాకు నిజం చెప్పండి, హోల్ హార్టెడ్ గా ఎవరు ఒప్పుకోవడం లేదు కదా. ఏం పర్లేదు చెప్పండి. చాలా తప్పు సార్ అది. కానీ బలహీనతలో మాట్లాడేస్తాం కానీ ఒప్పుకుంటున్నాం కానీ తెలుసో తెలియక ఆ తప్పు చేసేస్తూ ఉంటాం సార్. లేదు అంటే నేనేమంటున్నానంటే, మీకు ఇది నేను చెప్పింది అబద్ధం అనిపిస్తుంది కదా, ఏమనుకోవద్దు. నిజం చెప్పండి, ఈ మాట అబద్ధం అనిపిస్తుంది కదా. ఒకవేళ మాట్లాడినా చాలా బాధ కూడా పడతాం సార్. మళ్ళీ మనం ఇంత పెద్దవాళ్ళం అబద్ధం కాదు కానీ కాబట్టి ఏంటంటే చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు చేయవద్దు. ఇవన్నీ కూడా బ్లాక్ మనీ ఉంది. మీ భర్తనో భార్యనో బ్లాక్ మనీ తీసుకొస్తారు, మీరేం చెప్పాలి? క్యాష్ ఎందుకు వాడుతున్నామని చెప్పి గల్లా పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆ ప్రవచనకర్తది గల్లా పట్టుకోకపోవడం వల్ల ఈ రోజుకు బాధపడుతున్నాను తెలుసా. ఆ రోజే నేను కనుక ఆయనని గల్లా పట్టుకొని కొట్టుంటే ఈ రోజు ఇంత బాధపడేవాడిని కాదు కదా. నువ్వు 100 మందికి ప్రవచనాన్ని బోధించే నువ్వే బ్లాక్ మనీని ప్రోత్సహిస్తే వీళ్ళందరూ బ్లాక్ మనీ చేయరా? సో ఇది ప్రాబ్లం ఏంటంటే దురదృష్టం. అది నాకు ఈ రోజు కూడా ఎందుకు జ్ఞాపకం ఉంది, ఇది ఎప్పటిదో 8-9 ఏళ్ల కింద సంగతులేండి. ఎందుకు నాకు ఇంత బాధపడిపోతుంది నా మనసు, ఎందుకు ఇంత క్షోభ చెందుతోంది? బ్లాక్ మనీ అనేటటువంటిది దేశాన్ని నాశనం చేస్తుంది. బ్లాక్ మనీ ఉన్న ప్రతి ఒక్కడు కూడా పాపాత్ముడే. ట్యాక్స్ కట్టని ప్రతి ఒక్కడు కూడా దుర్మార్గుడే. దేశాన్ని నాశనం చేస్తున్న ప్రతి ఒక్కడు కూడా దుర్మార్గుడే. ఇది ఎవరి దేశం? మన దేశమా, పక్కోడి దేశమా? నేను పోయి పాకిస్తాన్కి ట్యాక్స్ కట్టమంటున్నానా? నీ దేశానికే కదా కట్టమంటున్నది. ట్యాక్స్ కట్టని ప్రతి ఒక్కడు పాపాత్ముడే. మన గవర్నమెంట్ నియమాలు పాటించని ప్రతి ఒక్కడు పాపాత్ముడే. లంచం ఇచ్చే ప్రతి ఒక్కడు పాపాత్ముడే. తీసుకునేవాడి సంగతి పక్కన పెట్టేయండి, ముందు ఇచ్చేవాడు పాపాత్ముడే. నేను నా ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మా అపార్ట్మెంట్ లో 117 అపార్ట్మెంట్స్ ఉంటాయి. మా దాంట్లో ఫ్లాట్స్ 117 ఫ్లాట్స్. సో అందరూ కలిసి ఏం చేశారంటే ఒక ఏజెంట్ని పిలిపించారు జిహెచ్ఎంసీ నుంచి. వాడికి 6,000 లంచం ఇద్దాం అందరం అని చెప్పేసి 6,000 లంచం. నేనన్నాను, నేను లేదు అట్లా ఇవ్వను, నాది నేను చేసుకుంటాను అన్నాను. సో నాది 1 year పట్టింది. పట్టిన తర్వాత నేనేం చేశాను, పర్సనల్ గా వెళ్ళి అప్లై చేసుకున్నాక కూడా వాళ్ళు ఇవ్వట్లేదు. అప్పుడు నేను ఎస్కలేషన్స్కి వెళ్ళాను. 2 ఎస్కలేషన్స్, 3 ఎస్కలేషన్స్. ఫైనల్ ఎస్కలేషన్కి వెళ్ళాక
వాడు నాకు ఫోన్ చేసి నా మీద అరుస్తున్నాడు. ఏం సార్ మా మీద కంప్లైంట్ చేసింది ఏంది సార్? నేను అవునయ్యా, మరి మీరు పని చేయడం లేదు, ఏం చేయాలి నేను అంటే, లేదు మీ అపార్ట్మెంట్కి వచ్చినా ఆ రోజు మీరు లేరు. నేను లేరు కాదు, ఉన్నాను, నువ్వు 6,000 పైసలు అడిగావు, లంచం అడిగావు కాబట్టి నేను చేయలేదు అని చెప్పేసి చెప్పాను అనమాట. చెప్తే వాడు ఏం సార్ మీరు చదువుకున్నోళ్ళేనా అంటున్నాడు నన్ను. వాడెవడు ఒక 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 ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ జాబ్ లో పనిచేసే ఒక లంచం తీసుకునే కుక్క. ఒక గవర్నమెంట్ జాబ్ లో ఒక లంచం తీసుకునే కుక్క నన్ను అడుగుతున్నాడు ఏమని, సార్ మీరు చదువుకున్న వాళ్ళేనా అని. నేను అన్నాను ఎగ్జాక్ట్లీ చదువుకున్న వాడిని కాబట్టే చెప్తున్నానయ్యా నువ్వు లంచం తీసుకోవడం తప్పని. కాబట్టి ఏం చేయాలి, పంపించండి సార్ చేసేస్తాను, అన్ని చేసేస్తాను. ఒక్క రోజులో చేసి ఇచ్చేసాడు. అంటే నేను ఏమంటున్నానంటే లంచం తీసుకోవడం కూడా తప్పే. ఇవన్నీ కూడా దమమునకు సంబంధించినవి. చెడు చేసే ప్రతి ఒక్కడు కూడా, మీరు చెడులో భాగం కాకపోయినా సరే, మీకు నచ్చిన వాడు ఒకడు ఉన్నాడు, సో ఏ బి అని ఉన్నాడు. ఏ అనేవాడు మంచివాడు అని చెప్పి బి అనేవాడికి తెలుసు, కానీ సి అనేవాడు తిడుతున్నాడు అనుకో, వీడేమంటాడు తప్పయ్యా నువ్వు ఆయన తప్పర్థం చేసుకున్నావు అని చెప్తాడు. వాడు ఏం చేస్తాడు, నువ్వు అన్నా కొద్ది వాడు అబద్ధాలు చెప్తాడు, లేదు వాడు ఇట్లాంటి వాడు, వాడు అట్లాంటి. మళ్ళీ నువ్వు చెప్తావు, చెప్పిన తర్వాత ఏం చేయాలి, ఇంకా వాడు వినడు అంటే వీలైతే ఆ తప్పుని నివారించడానికి ప్రయత్నం చేయాలి. నువ్వు నిజంగా మనిషివైతే తప్పుని నివారించడానికి ప్రయత్నం చేయాలి. శక్తి లేకపోతే పక్కకు తప్పుకోవాలి. యు డోంట్ మెయింటైన్ న్యూట్రాలిటీ. వీలైతే దాన్ని నువ్వు నిరోధించలేకపోతే నిష్క్రమించు. అంతేగాని తప్పును కళ్ళ ముందు చూస్తూ ఉంటే తప్పు చేసిన వాడితో సమానమే నువ్వు. పాపములు ఎవరెవరో చేసిన పాపాలు మీరందరూ అనుభవిస్తున్నారు. మీరంటే నేను అంటున్నది మనమందరము ఎవరెవరో చేసుకున్న పాపాలన్నీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం. మనము తెలిసి తెలియక వీళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పుకుని వాళ్ళ పాపాలన్నీ మనం తీసుకుంటున్నాము. అందరితోని కాళ్ళకు దండాలు పెట్టించుకుని వాళ్ళ పాపాలన్నీ మనం తీసుకుంటున్నాము. ఎన్ని రోజుల పాటు ఇంకా ఈ అబద్ధపు జీవితంలో బతకాలి? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి దమం అనేటటువంటిది కేవలం ఇంద్రియాలు నిగ్రహించుకోవడం అంటే కేవలం ఉపవాసం ఉండి సాయంత్రం నా సామిరంగా చూపెడతా నా శక్తి ఏందో. పండ్లు కొంటారు జనాలు, ఎలా అంటే సాయంత్రం అయిందంటే ఇంకా అసలు ఇక విందు భోజనాలే చేసుకుంటారు. ఇది తుర్కాల రంజాన్కి మనకు ఏం తేడా ఉందండి? మనం తుర్కాలను క్రిటిసైజ్ చేసే హక్కు కూడా మనకు లేదు. వాళ్ళంతే, రోజు మొత్తం ఏం తినరు, రాత్రి పందుల్లాగా తింటారు. సో మనకు వాళ్ళకి ఏం తేడా ఉంది? మనది మహోన్నతమైనటువంటి ధర్మంలో పుట్టి మనం కూడా పందుల్లాగా బిహేవ్ చేస్తున్నామా? ఉపవాసం పేరు మీద. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం, కానీ మనం చేస్తున్నది ఏంటి? భగవంతుడికి దగ్గరగా లేకుండా అన్నం మానేస్తే సరిపోతుంది. అన్నం మానేయాలి. ఎందుకు మానేయాలి తెలుసా? భగవంతుడు ఆలోచనల లోపల మానేయాలి. ఇంద్రియాలను నిగ్రహించుకోవడం కోసం మానేయాలి. మన ఆరోగ్యం బాగుపడడం కోసం మానేయాలి. మనం తెలుసుకున్నాం వాళ్ళు అందరూ తపస్సులు ఎలా చేశారు. సమాధి తర్వాత సురధుడు ఎలా తపస్సు చేశారు. వాళ్ళకి ఇంకా అన్నం మీద ధ్యాస పోలేదు. వాళ్ళకి అలా భగవంతుడు తప్ప మాకు వేరేది వద్దు, మనకు భగవంతుడు తప్ప వేరేది వద్దు, భగవంతుడు తప్ప వేరేది వద్దు, ఓ భగవాన్ మాకు నువ్వు కనిపించు అని అదే ఆలోచనలో వాళ్ళు ఉంటూ భగవంతుడిని ప్రార్థిస్తూ అన్నం మర్చిపోయారు, ఆహారం మర్చిపోయారు, నిద్ర మర్చిపోయారు, గాలిని పీల్చుకుంటూ బతికారు. 3 ఏళ్ల లోపల దేవుడు కనిపించాడు. గుర్తుంచుకోండి. 30 ఏళ్లుగా ఏదో అడ్డగోలు వ్రతాలు, అడ్డగోలు నోములు, అడ్డగోలు భక్తి లేనిదే ఇవన్నీ పనిచేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి. శ్రీనివాస్ చెప్తున్నాడు అనుకోకండి, శ్రీనివాస్ కి తెలియదు. మీ అంతటా మీరు ఆలోచించండి ఒకసారి. తర్వాత లక్షణము యజ్ఞము. యజ్ఞము అంటే గొప్ప పని అని చెప్పి అర్థం. యజ్ఞము అంటే గొప్ప పని. ఈ గొప్ప పనులు మనకు 12 రకాల గొప్ప పనులని మనకు భగవంతుడు 4వ అధ్యాయంలో ఇచ్చాడు. ఆ గొప్ప పూజ ఏదైతే ఉందో, గొప్ప త్యాగం ఏదైతే ఉందో, వీటన్నింటిలోకి గొప్పది ఏదైతే ఉందో అది మనము పంచమహాయజ్ఞాలు. ఋషి యజ్ఞము. ఎవరు మాట్లాడుతున్నారు? విజయ గారు మ్యూట్ లో పెట్టుకోండి. విజయ భత్త గారు మ్యూట్ లో పెట్టుకోండి. పోయింది. సో ఏం జరుగుతుంది మనకి ఇక్కడ? యజ్ఞం, పంచమహాయజ్ఞాలు. ఋషి యజ్ఞం, దేవయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్యుల యజ్ఞం, భూత యజ్ఞం. ఈ రుణములతో పుట్టావయ్యా నువ్వు, ఈ రుణములతో పుట్టావు. దేవతలని మనస్ఫూర్తిగా ప్రేమించు. ఋషులు ఇచ్చినటువంటి గ్రంథాలను చదువు, ప్రవచనాలు విను. 3వది తల్లిదండ్రుల్ని ప్రేమగా చూసుకో. చనిపోయిన తర్వాత పితృకార్యాలు సరిగా జరిపించు. మనుషులందరితోటి ప్రేమగా ఉండు. జంతువులన్నింటినీ కూడా ఆహారంగా తీసుకోకు. సో ఇది రకంగా మనం ఏంది, అన్ని జంతువులను అన్నింటినీ కూడా సమానంగా చూడగలిగేటటువంటి ఈ 5 రకాల యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవి చెయ్యాలయ్యా.
తర్వాత వచ్చినటువంటిది మహోన్నతమైనటువంటిది స్వాధ్యాయం అనేటటువంటి దైవీ లక్షణము. ఎవరైతే ప్రతిరోజు చదువుకుంటారో, శాస్త్ర అధ్యయనం చేస్తారో, వాళ్ళు ఆత్మని కూడా పరిశీలన చేసుకునేటటువంటి శక్తి వస్తుంది. స్వాధ్యాయము, స్వ అధ్యాయము, నా సొంత అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నా. ఎలాగా? ఒక పుస్తకం చదవడం ద్వారా. ఏ బుక్ ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్, ఏ గుడ్ బుక్ ఇస్ ఎ గుడ్ ఫ్రెండ్. నేను అందుకే మాకు RSS లో ఏం చెప్తారు తెలుసా? ప్రతి నెల ఒక మంచి పుస్తకం చదివి పడేయాలి. ఒకసారి చదివామంటే ఇక అది ముద్రించుకుపోవాలి. ఆ తర్వాత నువ్వు పడేసినా ఏం పర్వాలేదు. మొదటిది. రెండవది ఏంటి? సూర్య నమస్కారాలు చేయాలి. మూడోది ఏం చేయాలి? ప్రతిరోజు గంట సేపు ధ్యానం చేయాలి. ఈ 3 చేస్తే చాలు, నువ్వు జీవితంలో బాగుపడతావు. సో స్వాధ్యాయం అనేటటువంటిది అంత గొప్పది. నీ అధ్యాయాన్ని ప్రారంభించుకోవడము, నీ అధ్యయనాన్ని ప్రారంభించుకోవడము, నీ చదువుని చదువుకోవడము, సెల్ఫ్ స్టడీ చేయడము, ప్రవచనాలు వినడం ద్వారా, తర్వాత నచ్చినటువంటి పుస్తకాలు చదవడం ద్వారా మన జ్ఞానాన్ని పెంచుకోవడము, శాస్త్రాలు అధ్యయనం చేయడము, ఇదంతా కూడా. తర్వాత వచ్చినటువంటి మహోన్నత లక్షణము తపించడము, తపస్సు. తపించడము అంటే ప్యాషన్. ఫీల్ ఫర్ సంథింగ్ దట్ యు డోంట్ హ్యావ్ అండ్ వాట్ ఎవర్ యు వాంట్, దానికోసం అని చెప్పి పూర్తి స్థాయి లోపల ప్రయత్నం చేయాలి. పూర్తి స్థాయిలో ప్రయత్నం చేయాలి, సగం సగం ప్రయత్నం కాదు. దానికి మనకు రామకృష్ణ పరమహంస ఏమంటారు? బాబు, నీ తలని గనక నీళ్ళలో తోసేస్తే ఆ ఊపిరి కోసం ఎంత మిదయి నువ్వు బయటికి వస్తావు, ఎంత తపిస్తావు. అవో భగవంతుడి కోసం అంత తపించాలి, జ్ఞానం కోసం అంత తపించాలి. అది తపస్సు. నియమాలు ఉంటాయి దానికి. ఆ నియమాలతో సంబంధించినటువంటి, నియమాలతో కూడుకున్నటువంటి ప్యాషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తపస్సు అంటారు. ఏది పడితే అది ప్యాషన్ కాదు. నాకు కొండలెక్కడం ప్యాషన్ సార్ అని, అది కాదు ప్యాషన్. ఇక్కడ మనం భగవంతుడి కోసం కొన్ని నియమాలు పెట్టుకుని, కొన్ని ప్రకృతి నియమాలను పాటిస్తూ చేయడమే తపస్సు. ఆర్జవం, మృదుత్వము, నిష్కపటత్వము, సరళ మనస్తత్వము, ఆర్జవం, అందరితోటి సరళంగా ఉండాలి. జీవితాన్ని వీలైనంత సింపుల్ గా చేసుకోవాలి. ఎన్ని వస్తువులు ఎక్కువైతే అంత టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఒక స్వామీజీ గోచి కట్టుకుని ఉంటాడు. రోజు ఒక గోచి, నెక్స్ట్ రాత్రికి ఒక గోచి, రోజుకొక 2 గోచీలు అంతే. ఆయనకి ఏమవుతుందంటే ఎలక దాన్ని కొట్టేస్తూ ఉంటుంది. ఆయన బాధపడితే ఒకడు ఏం చేస్తాడు, ఆయన శిష్యుడు వచ్చి ఆ ఎలక కోసం అని చెప్పి పిల్లిని తెచ్చిస్తాడు. సార్ పిల్లిని పెంచుకోండి అని. ఈ పిల్లి వచ్చింది అంటే పిల్లి కోసం ఏం చేయాల్సి వస్తుంది? ఆయన పాలు తేవాల్సి వస్తుంది. పాలు రోజు కొనాలి అంటే ఆయన శిష్యులందరినీ డబ్బులు అడగాల్సి వస్తుంది. తర్వాత ఏం చేస్తాడు? శిష్యులందరూ అంటారు, గురువు గారు ఇట్లా ఎందుకు, మీరు ఒక చిన్న ఇల్లు లాగా కట్టుకొని అందులోపల మీరు ఆవులు పెంచండి అంటాడు. ఆవులు పెంచడం వచ్చేసరికి మరి ఆవులకి ఎవడన్నా సర్వీస్ చేయడానికి మనుషులు కావాలి, సర్వీస్ మనిషి వస్తుంది. మళ్ళీ వాటన్నిటికీ కూడా మీరు ట్రాన్స్పోర్టేషన్ అవి ఇవి తేవాలి. మళ్ళీ ఆ వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ అరేంజ్ చేయాలి. సో అక్కడికి ఒక కిచెన్ పెడతారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి ఏదో ఒక రూపంలో డబ్బులు తీసుకోవాలి, డొనేషన్. అక్కడ ఒక టెంపుల్ పెడతారు. ఆ టెంపుల్ కి మళ్ళీ అందరూ వచ్చి చేస్తారు. వీళ్ళందరూ వచ్చిన తర్వాత మరి స్వామి వారి ప్రవచనాలు అవి వినడానికి మరి అక్కడ ప్లేస్ సరిపోవాలి కదా, ఒక హాల్ కట్టిస్తారు. ఈ విధంగా వరుసగా ఏమవుతుందంటే ఆయన ఓ పెద్ద ఆశ్రమాన్ని కట్టేస్తాడు. కట్టేసిన తర్వాత ఇక అక్కడి నుంచి ఆయన శిష్యులు టేక్ ఓవర్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? మా గురువు గారు ఇట్లా, గురువు గారు నిజంగా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా గుర్తింపు కోసం తహతాలాడుతున్న వాళ్ళే. వారు నిజంగా జ్ఞానం తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. మీరు కావాలంటే చూడండి, ఏ ప్రవచనకర్త కింద అయినా సెకండ్ లెవెల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జ్ఞానం ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు రౌడీ వేదవాళ్ళు ఉంటారు. ఒకసారి 2 ప్రవచనకర్తల మధ్య లోపల, ఒకే ప్రాంతానికి చెందిన 2 ప్రవచనకర్తల మధ్య వాగ్వివాదం వచ్చింది. వస్తే ఒక ఆయన ప్రవచనకర్త యొక్క శిష్యులందరూ వెళ్ళి రెండో ఆయన ప్రవచనాలు చెప్పే దగ్గరికి వెళ్ళి అరుద్దామని చెప్పి అక్కడికి వెళ్ళి ఆయన మీద పాపం మరిచారు. ఆ రెండో ఆయన పేరు గరికపాట ఆయన. పాపం ఆయన మీద అందరూ అరుద్దామని చెప్పి ఆయన ప్రవచనం చెప్తున్న దగ్గర రౌడీల్లాగా బిహేవ్ చేశారు. పాపం ఆయన మహానుభావుడు, ఆయన ఆశ్చర్యపోయాడు. తను చెప్తున్నది ఆయన ఏదీ లేకుండా సింపుల్ గా చెప్తాడు. ఇది నేను చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తుంటాడు ఆయన. నేను దీనికి ఫీజు తీసుకున్నాను, దానికి తగ్గట్టుగా నేను మనస్ఫూర్తిగా చేస్తాను. ఏ నిష్కపటము లేకుండా ఆయన చెప్తే ఆయన మీద ఈ రౌడీ గ్యాంగ్ అంతా వచ్చేసి వాళ్ళ అరుపులు మొదలెట్టారు. మళ్ళీ వీళ్ళల్లో ఎవరికైనా బుద్ధి ఉందా అంటే ఒక్కడికి బుద్ధి లేదు. వాళ్ళందరూ రౌడీ వెధవాలే. కానీ పైకి మాత్రము మేమేదో సత్సంగానికి చెందామని చెప్పి చెప్పుకుంటూ, ఎంత దురదృష్టం చూడండి. అంటే తప్ప ఒప్ప అనేది చెప్పలేము. వీళ్ళందరూ గురువు కింద ఉన్న వాళ్ళు రెండో రంగు లోపల గురువు ఉంటారని లేదు. ఇప్పుడు మళ్ళీ మీరు అదే ఋషికేష్ కి అక్కడికి వెళ్ళారనుకోండి, అక్కడ చూడండి, మీకు అక్కడ చాలా కష్టపడితే తప్ప మీకు సెకండ్ లెవెల్లోకి రాలేరు. మీరు అడ్మిన్ పీపుల్ వేరుంటారు, ఆధ్యాత్మికవేత్తలు వేరుంటారు. అడ్మిన్ వర్క్ చేసే వాళ్ళు ఆధ్యాత్మిక గ్రూప్ లోకి రారు. వాళ్ళు ఆధ్యాత్మిక రంగంలో మొదటి గురువు ఉన్నాడు అంటే ఆయన తర్వాత ఆయనలాగా ఆత్మజ్ఞానం వచ్చిన వాడికి 30 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడితేనే వాళ్ళు సన్యాసం ఇవ్వరు. మీరు ఇస్కాన్కి వెళ్ళండి, కొద్దిగా చదువుకున్నానని చెప్పండి,
వాడు అడుగుతాడు, నువ్వు ఎప్పటి నుంచి సన్యాసి అవుతున్నావు అనుకుంటున్నావు అంటే, ఈ వారం ఎందుకయ్యా, వాట్ ద హెల్ యు ఆర్ టాకింగ్ అబౌట్, నువ్వు నిన్నటి నుంచే సన్యాసివి అని చెప్పి వాళ్ళు సన్యాసి చేసి పడేస్తారు. మరి మీరు అదే దయానందాశ్రమం, శివానందాశ్రమం వెళ్ళండి, మీకు సన్యాసం ఇవ్వడానికి వాళ్ళు 100 రకాలుగా మిమ్మల్ని ఆలోచిస్తారు. సో మహానుభావులైనటువంటి వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు, కానీ పాపాత్ములు కూడా చాలా మంది ఉన్నారు. అది మనకు ప్రాబ్లం. వీళ్ళందరూ మళ్ళీ ఫ్యామిలీలలో కంటిన్యూ అవుతూ మనవరాలని ఎత్తుకుంటూ ప్రవచనాలు ఇస్తూ అందరి దగ్గర డబ్బులు ముష్టెత్తుతూ మఠాలు పీఠాలు మేనేజ్ చేస్తూ పూర్తి స్థాయి వీళ్ళ లోపల కపటమే కపటము. సులువైన మార్గంలో వీళ్ళు వెళ్ళరు. తర్వాత వచ్చిన వాళ్ళు అహింస అనేటటువంటిది మాటల ద్వారా, చేతల ద్వారా, వీటన్నిటి ద్వారా, మనోవాక్కాయాల ద్వారా ఏ ప్రాణిని హింస పెట్టకుండా ఉండడం. ఈ ప్రవచనకర్త శిష్యులు ఆ ప్రవచనకర్తని గోల చేస్తారు, వాళ్ళ వీళ్ళు. ఇదంతా కూడా చాలా అద్భుతం, చాలా అన్యాయమైనటువంటి హింస. తర్వాత ఆ హింస లేకుండా ఉండడమే అహింస. సత్యం అంటే నిజాయితీగా చెప్పేటటువంటి మాట, హితం చేసేటటువంటి మాట. హితంగా ఉండాలి, అవతల వాడికి హితంగాను ప్రియంగాను ఉండాలి. సత్యం అంటే మీరు వాడొకడు వెళ్తాడు కదా, ఒక దొంగలందరూ ఒక ఆయనని వెంబడిస్తూ ఉంటారు. అక్కడ సన్యాసి కూర్చుంటాడు. సార్ ఆయన ఎక్కడున్నాడు సార్ అంటే, ఈయన అబద్ధం చెప్పకూడదు కాబట్టి అక్కడ దాక్కున్నాడు అని చెప్తాడు. వాళ్ళు వెళ్ళి వాడిని చంపేస్తారు. అది సత్యం కాదు. సత్యం అంటే ప్రియమైనటువంటిది, హితమైనటువంటిది, అటువంటిది చెయ్యాలి. నిజాయితీ ఉండాలి జీవితం లోపల, పరమ పవిత్రంగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తాము, కృతజ్ఞత ఉండదు మనకు జీవితంలో, కృతజ్ఞత ఉండదు. ఎవడో ఒకడు మనల్ని మోసం చేస్తూ ఉంటాడు. కానీ మోసం చెయ్యని కొంతమంది దొరికినప్పుడు మనం వారితో ఎంత కృతజ్ఞతగా ఉండాలి. కానీ అక్కడ కూడా మనము మన అహంకారాన్ని చూపించుకుంటాం. మనం నేర్చుకున్న దానికి ఏ విధమైనటువంటి గురువుకి డబ్బులు ఇవ్వకపోవడం సరికాదు కదా. ఇప్పుడు తత్వ విధానంద గారు ఉన్నారు, ఆయన ఏ రకమైనటువంటి డబ్బు తీసుకోరు, కానీ కనీసం కృతజ్ఞతా భావం ఉండాలి కదా. నేను చెప్పేటటువంటి ప్రతి ప్రవచనంలో కూడా ఎవరి ప్రవచనంలోంచి నేను చెప్తున్నాను, ఎవరి జోక్స్ చెప్తున్నాను కూడా పేర్లు చెప్తాను. విద్యాప్రకాష్ ఆనందగిరి గారి జోక్స్ చెప్తున్నానని, షణ్ముఖ శర్మ గారు చెప్పినటువంటి మాటలు చెప్తున్నానని, తర్వాత తత్వ విధానంద గారు చెప్పినటువంటి మాటలు చెప్తున్నానని, మా స్కూల్లో మా టీచర్లు చెప్పినటువంటి మాటలు చెప్తున్నారని, కొంతమంది వాళ్ళ ఐడియాల లాగానే మార్చేస్తూ ప్రపంచం అంతా కూడా వందల మంది, వేల మంది తయారైపోతున్నారు ఇట్లాగా. కాబట్టి ఆ కృతజ్ఞతా భావం ఉండాలి. ఆ క్రోధం లేని, ఆ సత్యం అనేటటువంటిది, ఆ నిజాయితీ అనేటటువంటిది అక్కడ ఉండాలి. క్రోధం అనేది ఎందుకు వస్తుంది, పట్టరానటువంటి కోపము. పట్టరానటువంటి కోపం ఎందుకు వస్తుంది, మనకు ఏదో ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక అంటే మన మాట నెగ్గకపోతే క్రోధం వస్తుంది. సింపుల్. మాట ఎందుకు నెగ్గాలి, బయట వాళ్ళ దగ్గర నీ మాట ఎందుకు నెగ్గాలి, సత్యం ఆలోచించిన వాడు పట్టించుకోడది. ఆ క్రోధం పోతుంది. క్రోధం అంటే పట్టరానటువంటి కోపం. అక్రోధ అంటే కోపరాహిత్యము, కోపం అనేటటువంటిది నీ లోపల ఉండకూడదు. తర్వాత త్యాగం అనేటటువంటిది ఏంటి, ఈ శరీరాన్ని కూడా నేను వదిలేయాలి అనేటటువంటిది. దేశం కోసం ఈ శరీరాన్ని వదిలేశారు. మనము పండిట్ దీన్ దయాళ్ గురించి చెప్పుకున్నప్పుడు నేనేమన్నాను, ఆయనను పాపం రైల్లోంచి తోసి చంపేస్తారు. ఎంతమందిని ఎంత క్రూరంగా హింసించి చంపారు తెలుసా. మహాత్మా గాంధీ చనిపోయినప్పుడు 70,000 మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళని జైలులో పెట్టి క్రూరంగా హింసించారు. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ 77,000 మందిని 18 నెలల పాటు ఆర్ఎస్ఎస్ వాళ్ళని జైల్లో పెట్టింది. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంత సింపుల్ గా ఉంటారు, అందరి ఇళ్లలో అన్నం తింటారు, అన్ని చోట్లకు వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకుని వెళ్తారు. జీవితంలో పెళ్లిళ్ళు అవి చేసుకోకుండా కూడా కష్టపడుతున్న వాళ్ళు ఉంటారు. ప్రచారక్స్ గా మిగిలిపోయిన వాళ్ళు ఎంతో మంది. ఎక్కడ పడితే అక్కడ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ తింటారు, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు. కులము అది అసలు వాళ్ళ లోపల జాతి అది ఏమి చూసుకోరు పాపం. ఏది మనది ఆ త్యాగం ఏది? ఎంతసేపు నా పిల్లలు బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నాకు తప్పు కాదు, నేను కొడుకు కూతురు బాగుండడంలో తప్పని కాదు, కానీ వాళ్ళనే బాగుండాలి, ప్రపంచం నాశనం అయిపోవాలనుకోవడం తప్పు. ఒక ఇద్దరు తల్లులు మాట్లాడుకుంటున్నారు, నీ కొడుకు ఏమైందమ్మా అంటే 99%. వావ్ చప్పట్లు కొడితే ఈమె ఎగిరిపోతూ ఉంటుంది. ఇంతలోకే పక్క కుర్రాడికి 99.1% వచ్చింది. అయిపోయింది, ఈవిడ మొత్తం దుఃఖంలో నిండిపోయింది. ఇదెక్కడ న్యాయం? సో కాబట్టి ఈ భావనను తొలగించుకోవడమే త్యాగము. త్యాగం అంటే అది మనం ఏం త్యాగం చేస్తున్నాం దేశం కోసం ఒకసారి ఆలోచించండి. నేను ఒకసారి మా బాబాయిలు వాళ్ళు వీళ్ళు అందరూ ఉన్నప్పుడు అక్కడ మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నామని మనము అంటే, అరే నువ్వు ఏం మాట్లాడుతున్నావురా, మేము ట్యాక్స్ కట్టట్లేదా అంటున్నారు. ట్యాక్స్ ఎందుకు కడుతున్నావు? గవర్నమెంట్ నేను కట్టమంది కాబట్టి కడుతున్నావు. కట్టద్దు అంటే నువ్వు ఒక్కడైనా ఇందులో డబ్బు కట్టేవాడు ఉన్నాడా? హోల్ హార్టెడ్ గా
నేను సెయిల్ లో పనిచేస్తున్నప్పుడు నా దగ్గర పెద్దగా డబ్బు ఉండేది కాదు. ఆ సమయం లోపల మన ఇక్కడ ఆంధ్రాలో అప్పుడు ఇప్పుడు ఫ్లడ్స్ అవి వచ్చాయన్నమాట. మొత్తం జీతం నెలలో త్యాగం చేసేస్తుండేవాడిని. చేస్తుంటే అందరూ అనేవాళ్ళు, ఎందుకు ఇంత చేస్తావు, నీకు సొంత అన్నయ్య కూడా ఉన్నాడు కదా, మీ అన్నయ్య అమాయకుడు, ఆయనని నువ్వు టేక్ కేర్ చేయాలి కదా, నువ్వు ఉన్నదంతా ఇలా త్యాగం చేస్తే ఎట్లా అని అనేవాళ్ళు. నేనేమన్నాను, దేవుడికి ప్లాన్ లేకుండా ఇవి జరుగు. మరి ఆ రోజుల్లో నేను దేవుడిని నమ్మేవాడిని కాదు సరిగా. సో నేనేమనుకుంటానంటే త్యాగం ఎక్కువ ఆలోచించరు, అది మనకు ఆటోమేటిక్ గా ఉన్నటువంటిది. ఇట్ ఈస్ నథింగ్, ఇది మనకి ఏదో కొత్తగా తెచ్చుకోవాల్సింది కాదు. కానీ ఏంటంటే మనని మనము చంపుకుంటున్నాం అంతే. స్వార్థం వల్ల, మరొకసారి జాగ్రత్తగా వినండి, స్వార్థం వల్ల త్యాగ గుణం నన్ను నాశనం చేసుకుంటున్నాం. శాంతి, శాంతి అంటే మనస్సు యొక్క నిగ్రహాన్ని శాంతి అంటారు. ఇంద్రియాల యొక్క నిగ్రహాన్ని దాంతి లేదా దమము అంటారు. మనస్సు యొక్క నిగ్రహాన్ని శాంతి అంటారు. శాంతి, శమము, శాంతి చాలా అద్భుతమైనటువంటిది శాంతి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సు 10 మందితో 10 ఆలోచనలు వచ్చినప్పుడు 10 రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఏం చేయాలి, క్రమ పద్ధతిలో కొన్ని ఆలోచనలను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 మందిని కలిశాను అనుకోండి, నాకు ఎన్ని ఆలోచనలు వస్తాయి? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ అయి నాకు జవాబు చెప్తుండండి. 10 మందితో నేను మాట్లాడాను, ఎన్ని ఆలోచనలు వస్తాయి నాకు? మినిమం 10 వస్తాయి, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. మినిమం 10 వస్తాయి. నేను 5గురిని కలిసి 10 మంది నుంచి నేను 8 మందికి తగ్గించాను అనుకోండి, ఎన్ని ఆలోచనలు వచ్చే ఛాన్స్ ఉంది? మినిమం 8, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు. మినిమం అయితే 8. 8 థ్రెడ్స్ అందులోపల కావాలంటే ఇంకా ఉండొచ్చు. 4గురిని కలిస్తే 4, మినిమం 4. అసలు ఎవరిని కలవకుండా దేవుడి మీదనే ఆలోచన ఉంటే ఇలాంటివి రానే రావు. చక్కగా దేవుడితో ఉండడం వల్ల మనకి కొంచెం మన మనశ్శాంతి వస్తుంది, మనలో మనం ఉండగలుగుతాం. ఓకే, ఇప్పుడు మీకు 0 చేయడం కష్టము. సో మీరు ఏం చేస్తారు, 2-3 ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడే 2-3 మిత్రులు ఉన్నారు అనుకోండి. అప్పుడేమవుతుంది, అది మీకు లెక్కలోకి రాదు. అది 2-3 ఆలోచనలు ఉండదు అక్కడ, ఒకే ఆలోచన. అది 2-3 స్నేహితులు సరే మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం మనం. 2-3 స్నేహితులు ఉన్నారు, కానీ అందరూ కూడా ఆధ్యాత్మికమే ఆలోచిస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, ఆధ్యాత్మిక ఆలోచనే వస్తుంది. ఆ ఒక్క ఆలోచనే చక్కగా వస్తుంది, ఎల్లప్పుడూ ఆలోచనతోనే ఉంటాం. కాబట్టి సత్సాంగత్యం అనేటటువంటిది ముఖ్యము. సో శాంతి అనే దానికి మనకు మూలం ఏంటంటే, శాంతి ఎవరు అంటే, సార్ శాంతి థియేటర్ రాసారంటే కాదు. అంటే శాంతి మా ఇంటి పక్కన ఉంటుంది అమ్మాయి ఆమెనా అంటే కాదయ్యా, శాంతి నీ లోపల ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవాలి, అది శాంతి. ఆ శాంతి రావాలి, ఆ శమం రావాలి అంటే ఎంత నిశ్చలంగా ఉండాలో తెలుసా? నువ్వు ఎంత ప్రశాంతంగా ఉండాలో తెలుసా? ఆ ప్రశాంతంగా ఉండాలయ్యా నువ్వు. ఉండాలి అంటే ముందు ఒకే రకమైన ఆలోచన. అప్పుడు మీరు 10 మందితో మాట్లాడినా పర్వాలేదు, ఏం కాదు. కానీ అనవసరమైన టాపిక్స్ వదిలేయండి, అది నేను చెప్తున్నది. అనవసరమైన వదిలేయండి, అప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇక తర్వాత అపైశునం అంటే మనం తెలుసుకున్నాం, అవతల వాళ్ళ లోపాలని, అవతల వాళ్ళలో ఉన్నటువంటి చెడుని, అవతల వాళ్ళ పైన చెడు మాట్లాడటము, చాడీలు చెప్పడము, ఇవన్నీ కూడా ఏవైతే దూషిస్తూ ఉంటామో అందరినీ, దోష లక్షణాలు, అవన్నీ కూడా పోగొట్టుకోవడం అపైశునం. ఇది మనం చాలా సులభంగా చేయగలుగుతాం. చెడు మాట్లాడకుండా ఉంటే చాలు. జస్ట్ ఎవరైనా చాడీలు చెప్తున్నారు అనుకో, తప్పండి అలా మాట్లాడకూడదు అని వచ్చేస్తే అయిపోతుంది. దీనికి నేను మా అమ్మదే ఎగ్జాంపుల్ చెప్పాను, జ్ఞాపకం ఉందా? నాకు ఇంకా అప్పటికి పరిణతి వచ్చి రాని సమయం 1988లో నేను ఇంజనీరింగ్ జాయిన్ అయినా అన్నప్పుడు హైదరాబాద్కి వచ్చాం అందరం. మేము అప్పుడు నిజామాబాద్ లో ఉండేవాళ్ళం. నా ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్కి వచ్చాం. వస్తే అప్పుడు ఫస్ట్ టైం మేము హైదరాబాద్కి రావడం వల్ల మా అమ్మకి ఏంటంటే, మా అమ్మ పెద్ద కోడలు అన్నమాట. సో తోడు కోడల్లో 7 గ్యాంగ్ ఉండేవాళ్ళు, అత్తయ్యలో 4. సో వీళ్ళందరూ ఒక్కసారిగా కలవడము, అందరూ వాళ్ళలో వాళ్ళు. కొత్త ఆవిడ అయ్యేసరికి, పెద్ద ఆవిడ కూడా అయ్యేసరికి అన్ని సలహాలు మా అమ్మ దగ్గర తీసుకునే వాళ్ళు. వాళ్ళలో వాళ్ళకున్న నేరాలు అవి కూడా అమ్మకి చెప్తుండేవాళ్ళు. నేనేమనేవాడిని అంటే, అమ్మ వాళ్ళ నేరాలు మాత్రం వినకమ్మా, ఎందుకు వచ్చింది, నేను ఎక్కడో విన్నాను, నేరాలు చెప్పే వాళ్ళు అందరి మీద నేరాలు చెప్తారు అంటే, లేదురా మనం కొత్త ఊరు వచ్చాం కదా, విషయాలు తెలుస్తాయి అని అనేది. అయింది 2 ఏళ్ళు అయ్యేసరికి మా అమ్మ మీద కూడా నేరాలు చెప్పడం స్టార్ట్ చేశారు వాళ్ళు. కాబట్టి ఏమవుతుందంటే, పెద్దరికంగా ఉండాలి మీరు. ఎందుకయ్యా ఇవి తప్పు మాటలు మాట్లాడుతున్నావు, నాకు వాళ్ళు తెలుసు, అటువంటి వాళ్ళు కాదు అని చెప్పాలి. లేదా వాళ్ళని ఏం చేయాలి, ఎందుకు ఈ మాటలన్నీ, మనం వేరే మాటలు మాట్లాడదామని చెప్పి సున్నితంగా తిరస్కరించవచ్చు. ఈ 2 కూడా చెయ్యలేని పక్షంలో మూడోది ఏంటంటే, అక్కడి నుంచి తప్పుకోవచ్చు. ఎవరైనా ఈ మూడు పద్ధతులు చెప్పగలరా ఎవరైనా దయచేసి?
3 పద్ధతులు. మొదటి పద్ధతి ఏంటి? ఎవరైనా చెడు మాట్లాడుతుంటే తప్పు, అలా మాట్లాడకూడదు అని చెప్పాలి. అలా మొదటిది. చెప్పని పక్షంలోనే అక్కడి నుంచి తప్పుకోవాలి. అది అది రెండోది. అది మూడోది. మూడోది. మీరు చెప్పింది 1, 3 చెప్పారు. రెండోది చెప్పాలా? రెండోది తప్పు అని ఒకటి చెప్తాము. సున్నితంగా తిరస్కరించాలి. కాదు. రెండవది ఏంటంటే టాపిక్ చేంజ్ చేయాలి. ఈ టాపిక్ ఎందుకు అని చెప్పేసి డైవర్ట్ చేసేయాలి. ఓకే. అందరూ నోట్స్ రాసుకోండి. ఇవాళ ఇంత చక్కటి మనము ఇవి మాట్లాడుతున్నామా? సో ఇవాళ అద్భుతమైన లక్షణాలన్నీ రివిజన్ చేసుకుంటున్నామా చక్కగా? సో ఇలా ఉన్నప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు. తర్వాత దయ అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అందరిపైన కూడా, మన పిల్లలకి బాధ వేసినప్పుడు ఎలా ఉంటుందో వేరే వాళ్ళకి కూడా బాధ వేసినప్పుడు అలా ఉండాలి. మనం సినిమాలు చూస్తుంటాం, దయతో ఇది కృంగిపోతాం. తెలియని వాళ్ళని కూడా చూసి అయ్యయ్యో అని చెప్పి బాధపడతాం. మరి అలాంటిది సమాజంలో మనకు ఉన్నటువంటి జనాలను చూసి ఎందుకు దయ అనిపించదు? అందరిపైన దయ ఉండాలి. జంతువులను చంపుతున్నప్పుడు అవి పడుతున్నటువంటి హింసను చూసి మన లోపల దయ రావాలి. కన్నప్ప సినిమా లోపల చిన్న పిల్లాడిది వాడు ఏం చేస్తాడు, వాడు తన ఫ్రెండ్ని చంపాడని చెప్పేసి వాడు దేవుడికి ఎగనిస్ట్ గా మారుతాడు. శుభ్రంగా అక్కడ జంతువులను చంపి తింటూ హ్యాపీగా కూర్చుంటారు. మరి మనిషిని చంపినప్పుడు జంతువులను చంపడం కూడా తప్పే కదా? సో దయ లేకపోవడము, దయా భూతేషు అన్నాడు. అందుకే దేవుడు అంటే అన్ని భూతముల పైన, భూతాలంటే బతికే ఉండేవి, వాటిని అన్నిటిపైన దయ ఉండాలి. జీవ జంతువుల పైన మనకు కరుణ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇక అలోలుప్తం అంటే విషయాల పైన ముందు మనకు మోహం తగ్గాలి. కార్లు కొనుక్కోవాలి, బంగ్లాలు కొనుక్కోవాలి, ఒక స్థాయి వరకు ఓకే. అవసరాన్ని మించుకుంటే ఏమవుతుంది, కప్బోర్డ్స్ నిండా వస్తువులు ఉంటాయి, వాడము. ఎన్ని వస్తువులున్నా కూడా ఇంకా ఏం వేసుకోవాలి అనే టెన్షనే వస్తుంది. 10 రకాల చెప్పులు, 10 రకాల వస్తువులు. నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతను ఎప్పుడు కూడా డబ్బు సంపాదించి ముందంతా వస్తువులకు పెట్టేస్తాడు. ఎన్ని వస్తువులు పెట్టాడంటే, మేమిద్దరం కలిసి ఫిబ్రవరి లోపల 18 రోజులు యాత్రకి వెళ్ళాం. యాత్రకి వెళ్తే ఆ యాత్ర నిండా అతడు ఎన్ని బ్యాగులు తెచ్చుకున్నాడంటే, జిప్పులు ఓపెన్ చేస్తున్నాడు, క్లోజ్ చేస్తున్నాడు. ఒక 3-4 రోజులు అయ్యేసరికి నాకు చెవులు బద్దలైపోయాయి. ఆ జిప్పుల శబ్దం, జిప్పు శబ్దం వింటేనే నాకు తిక్కొచ్చేది. ఇక ప్యాంటు జిప్పు కూడా వేసుకోవడం మానేసా నేను. అంత కోపం వచ్చేసింది నాకు. జిప్ అంటే అసహ్యం వేసింది. ఎన్ని జిప్పులు టకటక ఓపెన్ చేస్తున్నాడు, క్లోజ్ చేస్తున్నాడు, ఓపెన్ చేస్తున్నాడు, క్లోజ్ చేస్తున్నాడు, ఓపెన్ చేస్తున్నాడు, క్లోజ్ చేస్తున్నాడు. ఎన్ని వస్తువులు తెచ్చుకుంటే అంత మనకి ఇబ్బంది. ఆ వస్తువుల పైన, బయట ఉన్న విషయాల పైన మనకు ముందు మోహం తగ్గాలి, ఆ లోభం తగ్గాలి. వస్తువుల పైన మోహం పెంచుకుంటున్నాం మనం, మనుషుల పైన కాదు. విషయాల పైన మనము మోహం పెంచుకుంటున్నాం, అది అలోలుప్త్వం. వాటిని తగ్గించుకోవాలి మనం. అలోలుప్త్వం అంటే వీటన్నిటిపైన మోహం లేదు. ఇంద్రియ లోలసత్వం ఉండకుండా ఉండడము, ఇంద్రియ లోలుడు కాకుండా ఉండడము. తర్వాత మార్దవం అంటే ఇది మనకు మృదుత్వము, సౌమ్యత. ఓకే, ఇది మనకు ఆర్జవం లాంటిదే మార్దవం కూడా. మృదుత్వము, సౌమ్యత, ప్రశాంతంగా ఉండగలగడము. మృదుత్వం ఎప్పుడు వస్తుంది మనకు? భాషలో మృదుత్వం ఉండాలి. చెప్పేటటువంటిది ఖచ్చితంగా చెప్పినా భాషలో మృదుత్వం ఉండాలి. గట్టిగా అరిచిన దానికి, మెల్లగా చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. ఒకే విషయాన్ని నేను గట్టిగా అరిస్తే వీడు అరిచాడు అని చెప్పి అనుకుంటారు. ఒకే విషయాన్ని నేను మృదువుగా ఖచ్చితంగా చెప్తే ఆ పర్సన్ కి కోపం వచ్చినా సరే వాడికి అది గుర్తుండిపోతుంది. మన మాట వాడికి చెవుల్లో రింగుమంటూ ఉంటుంది. నువ్వు అరిచి వెళ్ళిపోతే ఉండదు. ఈ తప్పు ఎవరు చేశారు? శ్రీనివాస్ కూడా చేశాడు ఈ తప్పు. ఎన్నోసార్లు సిగ్గుపడ్డా నేను ఈ తప్పు చేసినందుకు. అరిచి వెళ్ళిపోతే ఫలితం ఉండదు. మృదువుగా చెప్పదలుచుకున్న మాట చెప్పి తీరవలసిందే. తర్వాత వచ్చినటువంటిది హ్రీ అంటే ఏంటంటే సిగ్గు, లజ్జ. ప్రతి ఒక్కడు దేనికో ఒకదానికి సిగ్గుపడతాడు. ఆ సిగ్గు కాదు ఇక్కడ. హిరి అనేది ఏదైతే ఉన్నదో ఆ సిగ్గు అనేటటువంటిది దైవీ లక్షణం. ఇవన్నీ దైవీ లక్షణాలు మనం చెప్పుకుంటున్నవి. ఇది హ్రీ అనేది ఏంటంటే, హయ్యయ్యో చెయ్యకూడని పని చేశానే, హయ్యయ్యో పుస్తకంలో ఏదైతే ఉందో దానికి తగ్గట్టు పని చేయలేదే, శ్రీనివాస్ గారు బ్లాక్ మనీ వద్దన్నారే, మా ఆయన చూస్తే బ్లాక్ మనీ తెస్తున్నాడే, అయ్యో నేను అవతల వాళ్ళ మీద అరవకూడదే, నేను అరిచానే, అయ్యో నేను జంతువులను చంపకూడదే, చంపానే. సో మన ధర్మానికి వ్యతిరేకంగా ఏదైనా పని చేస్తున్నప్పుడు పడేటటువంటి సిగ్గు. నిజం చెప్పాలంటే మన జ్ఞానేశ్వరి ప్రకారము ఈవెన్ జన్మనెత్తడం కూడా సిగ్గే. నేను జన్మనెత్తానంటే అర్థం ఏంటి? పూర్వజన్మ పాపాలు ఇంకా కొనసాగిస్తున్నాను. విషయాలపైన, ప్రపంచంలో దొరుకుతున్న విషయాలపైన నాకు ఇంకా మోహం తగ్గకపోవడం వల్ల నేను జన్మనెత్తుతున్నాను. నాది ఒక జన్మేనా, సందులలో పందుల వలె అని చెప్పేసి ఇలా బాధపడడం హ్రీహ అన్నమాట. ఆ వినయము, సిగ్గు ఏదైతే ఉంటుందో, లజ్జ, అయ్యయ్యో ఈ జన్మనెత్తానే, అయ్యయ్యో చేయకూడని పని చేశానే అనేటటువంటిది సిగ్గు అందరిలో ఉంటుంది. కానీ దాన్ని దైవీ లక్షణంగా ఇదన్నమాట మార్చుకోవడం. అచాపలం అంటే చంచలంగా ఉండకుండా ఉండడం.
ప్రతిదీ చంచలమే. కాళ్ళు ఊపుతాము, చేతులు ఊపుతాము, మనసు చంచలము, కూర్చుంటారు, ఆలోచనే ఉంటుంది. 100 మందితో ఒక పారాయణానికి వెళ్తారు, అక్కడ 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు, స్టేజ్లు ఎక్కిస్తారు, గిఫ్ట్లు ఇస్తారు, సర్టిఫికెట్ ఇస్తారు. స్టేజ్ ఎక్కి వాళ్ళు ఓ హడావిడి, చీరలు కట్టుకోవడం ఒక హడావిడి, సర్టిఫికెట్ల కోసం ఒక హడావిడి, వాళ్ళు వచ్చి మన ప్రవచనాలు వినడం ఇంకో హడావిడి. ఇదంతా ఏ రకమైన చపలత్వం? దీన్ని చపలత్వం అంటారు. ఇది స్టెబిలిటీ కాదు, చపలం, కదిలిపోవడం, ఏది చెయ్యాలో తెలియకుండా కదిలిపోవడం, ఇది మూర్ఖత్వం. అచాపలం అంటే ఇలా చంచలం లేకుండా ఉండడము, మనస్సు స్థిరంగా ఉండడము, శరీరం కుదురుగా ఉండడము. ఇవి నేను చెప్తా కదా, హడావిడి చెయ్యని వాడు మాత్రమే దైవీ లక్షణం అని ఎందుకు చెప్తూ ఉంటాను మాట మాటకి. ఏదో శ్రీనివాస్ ఏదో ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నాడు అంటే మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ కోసం చెప్తాను అంతే, కానీ ఇది దైవీ లక్షణం. చంచలంగా ఉండకుండా ఉండడము, అచాపలము, చపల చిత్తం ఉండకూడదు, చపల చిత్తం, వేవరింగ్ మైండ్, అలా ఉండకూడదు, అచాపలము. తేజః, తేజః అంటే ఏంది? ముఖం లోపల వెళ్తురా కాదు, తేజస్సు అంటే ఒక గొప్ప పురుషుడి యొక్క లక్షణము. వాడి యొక్క బుద్ధి, వాడి యొక్క ఆలోచనలు, వాడి యొక్క తెలివితేటలు, వాడి యొక్క జ్ఞానము, ఇవన్నీ తేజస్సు. తేజస్సు అంటే అబ్బా శ్రీనివాస్ నీ ముఖం కర్రెగా ఉన్నది అంటే ఆది కుదరదు. వేణుగోపాల్ గారిని అడిగాను, సార్ నేను కర్రెగా ఉన్నా కదా సార్ అంటే, మీరు కర్రెగా లేరు సార్ అనలేదు ఆయన. ఆయన ఏమన్నాడు, రూపం ఇంపార్టెంట్ కాదు సార్ అన్నాడు. మళ్ళీ ఒకసారి అడిగాను, ఇప్పటికైనా పాపం ఆయన నా మీద జాలి పడి, సార్ మీరు కర్రెగా లేరు సార్ తెల్లగున్నారు అంటాడేమో అని మళ్ళీ ఒకసారి అడిగా. అట్లా కాదు సార్ కర్రెగా ఉన్నా కదా, ఏం సార్ మీ మనసు చాలా మంచిది సార్ అంటాడు ఆయన. అయ్యో కాదు సార్ నేను కర్రెగా ఉన్నాను అని. ఆయన అప్పుడు కూడా కర్రెగా లేవు అనట్లేదు, ఏమంటారు మీరు చాలా మీరు తెల్లగా ఉండాలని చెప్పాలన్నా సార్, మీరు బాగా తెల్లగా ఉన్నారని చెప్పాలి, తెల్లటి తెలుపు చాక్పీసలంగా అని చెప్పాలి సార్. అప్పుడు మళ్ళీ మీరు శ్రీనివాస్ గారి శిష్యులు అబద్ధాలు చెప్తారని అంటారు కదా సార్. ఓకే, అంటే కర్రగా ఉన్నారని మీరు అందరూ కూడా సర్టిఫై చేసేసారు. ఓకే, ఈసారి రేపు మళ్ళీ లైట్ లో కూర్చుంటాను, అప్పుడు అందరూ తెల్లగా ఉన్నాం అంటారు. సో ఎనీవే, ముఖం లోపల వచ్చే తేజస్సు సరే కొంతవరకు రావచ్చు, అందరికీ కూడా చదువుకున్న వాడిలో తెలివైన వాళ్ళలో ఆ తేజస్సు కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాట్లాడుతున్న తేజస్సు, భగవంతుడు చెప్తున్న తేజస్సు ఏంటంటే ఆత్మలో ఉన్న తేజస్సు, సత్పురుషుల్లో ఉన్నటువంటి లక్షణం. ఒక్కసారి తేజస్సుది మీనింగ్ ఎవరన్నా చెప్తారా ప్లీజ్? ప్లీజ్. ప్రకాశవంతమైన తేజస్సుని హిరణ్య ప్రకారం లాగా చెప్పుకోవచ్చా సార్? తేజస్సు సో సత్పురుషుల్లో ఉన్నటువంటి తెలివితేటలు, సత్పురుషుల్లో ఉన్నటువంటి తెలివితేటలు అనమాట. అట్లా అమ్మవారు మ్యాన్ హోల్, అదే బ్లాక్ హోల్ నుంచే అంధకారమే ముందు అమ్మవారు ఉన్న ఇది అని చెప్తా ఉంటారు సార్. దాని నుంచి బ్రైట్నెస్ అంటే మనకి ఆ వెలుగుని తీసుకురావడానికి ఆమె చేసిన ప్రయత్నాలు, చెడుని సంహరించడానికి చేసిన ప్రయత్నాలు, అవన్నీ సక్సెస్ అయ్యి అవి మనకి ద్యోతకం అవుతా ఉన్నాయి, అమ్మవారి గుణాలన్నీ కూడా మనకి. ఓకే, సో తేజస్సు అంటే ఇక్కడ ఏంటంటే శ్రేష్ఠ పురుషుల లోపల ఉన్నటువంటి శక్తి. అంటే సరైనటువంటి ఈశ్వర ప్రాప్తి కావాలి అంటే కావాల్సిన జ్ఞానం ఏదైతే ఉంటుందో అదే తేజస్సు. అంటే ఒక గొప్ప వ్యక్తి ఏ విధంగా ఉంటాడు అంటే వాడికి ఇది తేజస్సు ఎక్కడి నుంచి ఇవాళ ఒక్క 10 నిమిషాలు పడుతుంది ఏమనుకోరు కదా. పవిత్రమైనటువంటి రోజు ఈ రోజు, దైవీ లక్షణాలు ఇంకొక 4-5 ఉన్నాయి, ఏమనుకోక 1/4 గంట వెయిట్ చేయండి. కావాలంటే వచ్చే వారం రిపీట్ చేసుకుందాము. ఎందుకంటే ఇవాళ మొత్తం ఈ రోజే చెప్పాలి అని చెప్పి, అంటే ఇవి ఆల్రెడీ 6-7 వారాలుగా చెప్పుకుంటున్నాం కదా, ఇవాళ ఎలా అయినా పూర్తి చేద్దాము. ప్లీజ్ ఇంకొక 1/4 గంట ఓపిక పట్టండి. ఎలాగో రోజు 10:30 అవుతుంది. పండుగ రోజు నాడు ఇవన్నీ తెలుసుకోవడం మరింత మంచిది. విజయదశమి రోజు విజయం సాధించాలి మీరంతా కూడా వీటన్నిటి మీద. ఇవన్నీ దైవీ లక్షణాలను సాధించాలి. సో కాబట్టి ఎవరైతే శ్రేష్ఠ పురుషులు ఆత్మచింతన చేస్తారో, ఆత్మచింతన అంటే నేనెవరిని, నేను ఈ శరీరాన్న కాదు, శరీరం మారిపోతుంది. నేను మనస్సున, లేదు మనస్సు కూడా మారిపోతుంది. నేను బుద్ధిన మారిపోతుంది. నేను ప్రాణవాయువున, లేదు వాయువు కూడా మారిపోతుంది. వాయువు ఆగిపోయే అవకాశం ఉంది. మరి నేను ఎవరిని? భగవంతుడి యొక్క చైతన్యాన్ని.
ఆ చైతన్యం గనక నా లోపల లేకపోతే కాళ్ళు లేపలేను, చేతులు లేపలేను, నడవలేను, కూర్చోలేను, నించోలేను, తినలేను, ఆరగించుకోలేను. ఎందుకంటే అన్ని రూపాలలో కూడా భగవంతుడే ఉన్నాడు. భోజనం ఇచ్చేది భగవంతుడే, భోజనాన్ని అరిగించేది భగవంతుడే, శ్వాస రూపం లోపల అన్నంని బ్రేక్ డౌన్ చేసేది కూడా భగవంతుడే, ఆక్సిజను, శరీరంలో ఉన్నటువంటి చక్రాలన్నిటికీ శక్తి ఇచ్చేది భగవంతుడే, మాట్లాడే శక్తి భగవంతుడే. ఈ ఆలోచనలన్నీ తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు సాధన ద్వారా వారి తెలివితేటలని వృద్ధి చేసుకుంటారు. ఎవరైతే వృద్ధి చేసుకుంటారో వారి మనసు ఇంకా ఆటోమేటిక్ గా భగవంతుడి వైపుకు ప్రవేశిస్తుంది. అది తేజస్సు. తేజస్సు అంటే ముఖం లోపల వచ్చేటటువంటి తెలుపు కాదు, ఆ తెలుపు వేరు. ఆ ముఖంలో కూడా ఖచ్చితంగా వస్తుంది తేజస్సు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇద్దరు వ్యక్తులు, ఒక చదువుకున్నవాడు ఒక చదువుకోని వాడిని పక్కన పెట్టండి. చదువుకున్న వాడి ముఖంలో బ్రైట్నెస్ కనిపిస్తూ ఉంటుంది, చదువుకోని వాడి లోపల అమాయకత్వపు టింజ్ కనిపిస్తూ ఉంటుంది. అది మనం చూసినటువంటిదే. ఇక తర్వాత వచ్చినటువంటిది తేజస్సు తర్వాత ఏంటంటే క్షమన. సార్ ఎవరైనా చెప్పగలరా? తేజస్సు క్షమనే, రైట్. క్షమ అంటే సార్ క్షమ, అది క్షమ కాదనుకుంటా, తేజస్సమ అండి. అది కాదు, క్షమ కరెక్ట్, 100% క్షమ, 1000% క్షమ. క్షమించడం అంటే ఏంటి? క్షమించడం అంటే సహన గుణము. సహన గుణము, వేరే వాళ్ళ తప్పులని క్షమించడం. ఇది అక్రోధ లాంటిది. ఒక్కసారి అక్రోధకి క్షమకు డిఫరెన్స్ చెప్తాను, ఎవరైనా రిపీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అక్రోధం అంటే ఏంటి? అసలు కోపమే రాకుండా ఉండడం. అక్రోధ అంటే క్రోధం రాకుండా ఉండడం. క్రోధం ఎప్పుడు రాదంటే అవతల వాడి మీద మనం ఏదైనా కోరిక తీరనప్పుడు, లేదా అవతల వాడు మనం చెప్పిన పని చేయనప్పుడు, అవతల వాడు మనకు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేశాడో, మనకి ఇష్టం లేని పని చేశాడో, అప్పుడు మనకు క్రోధం వస్తుంది. ఆ క్రోధం రాకుండా, క్రోధము వచ్చిన దాన్ని మనం నిగ్రహించుకుంటూ జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే అక్రోధం. క్షమ అంటే ఏంటంటే అది మనకు జ్ఞాపకం కూడా ఉండదు, అసలు మర్చిపోతాం, అప్పటికప్పుడు మర్చిపోతాం. ఇలాంటి వాళ్ళని నేను చూశాను యాక్చువల్ గా చాలా మందిని. వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటారో తెలుసా? నాలో క్షమ రాలేదు, ఇంకా శ్రీనివాస్ గా చెప్తున్నాను, క్షమ రాలేదు. అక్రోధము ఎస్ వచ్చింది, కానీ క్షమ రాలేదు. క్షమ చాలా గొప్ప గుణం. క్షమ ఏంటంటే అసలు అది కూడా రాదు, సహనం, క్షమించేసి వదిలేయడమే. ఇది వీటిలో వీక్నెస్ అంతే అని చెప్పి క్షమించేసి వదిలేయడమే, కానీ దాన్ని మనసులో పెట్టుకోవడం ఉండదు. ఇప్పుడు నేను కనుక మనసులో పెట్టుకోకుండా ఉంటే, నేను ఇప్పుడు ఒక ఆయన ప్రవచనానికి వెళ్ళినప్పుడు ఆయన బ్లాక్ మనీ తీసుకున్నాడు అనేది నాకు ఇన్ని రోజుల పాటు జ్ఞాపకం ఉండదు. అది మీకు చెప్పడం కోసం ఉదాహరణగా చెప్పడం లేదు, నేను బాధపడుతూ చెప్తున్నాను. ఆ ఇన్సిడెంట్, ఆ బాధ కూడా పడితే నేను దాన్ని ఏంటి అక్రోధం, అంతే. బాధ కూడా పడి వదిలేయడం అక్రోధం. కానీ క్షమ అంటే ఏంటంటే అక్కడికక్కడ వదిలేయడం. వీడు పాపాత్ముడే అని చెప్పేసి వదిలేస్తే అయిపోయేది. పాపాత్ముడే అనుకోకూడదు, అంతే, వదిలేయడమే. అది క్షమ, సహనం. ఆ సహనం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. అక్రోధానికి క్షమకు తేడా ఏంటి? ఎవరైనా చెప్పండి. ఇప్పుడు చెప్పిన వాళ్ళు కాకుండా కొద్దిగా ఎవరైనా కొత్త వాళ్ళు ప్రయత్నం చేస్తారా? కొద్దిగా అయిపోయింది, దగ్గరికి వచ్చాం. నాకు తెలుసు అందరికీ హడావిడి ఉంటుందని. అక్రోధం అంటే కోపం అస్సలు లేకుండా ఉండటం. క్షమ అంటే సహనం. ఏదైనా ఒకవేళ మనకు వ్యతిరేకంగా జరిగినా కూడా దాన్ని అక్కడికక్కడే వదిలేసి మర్చిపోవటం. అసలు నాకు వ్యతిరేకంగా జరిగింది అన్నది కూడా గుర్తు పెట్టుకోకుండా ఉండటం, అది క్షమ. అక్రోధం అసలు కోపమే రాకుండా ఉండాలి. కాదు, క్రోధం వస్తుంది, ఆ క్రోధం రాకుండా దాన్ని మనం నిగ్రహించుకోవటం. మనకి ఇష్టం లేదు ఏదైనా జరిగినా కూడా దాన్ని నిగ్రహించుకునే శక్తి ఉండటాన్ని అక్రోధం అంటారు. అక్రోధం. సో అక్రోధం గొప్పదా, క్షమ గొప్పదా? క్షమ గొప్పది. క్షమ అనేటటువంటిది చాలా గొప్పది. సహనం. అది చాలా బాగా చెప్పావమ్మా, చాలా బాగా చెప్పావు, వెరీ గుడ్. అంటే సహనం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా లోపల కూడా చాలా సహనం ఉంటుంది. అంటే పెళ్లికి ముందు ఉండేది కాదు, పెళ్ళయ్యాక చాలా చేంజ్ అయిపోయానని చెప్పి చాలా మంది అంటారు. అయినప్పటికీ కూడా ఇంకా అప్పుడప్పుడు సహనం, ఎప్పుడో ఒకసారి 100 సార్లలో ఒకసారి నేను తప్పుతాను. సహనము తప్పినప్పుడు నాకు ఆ రోజు చాలా చింత అనిపిస్తుంది. ఈ రోజు నేను 100 రోజుల పాటు ప్రాక్టీస్ చేసేది 150 ఇన్సిడెంట్లలో నేను సహనం ఉండి ఈ ఒక్క విషయంలో బయటపడిపోయానా అని బాధపడుతూ ఉంటాను ఎప్పుడైనా. సో నా లోపల కూడా మార్పు రావాలి చాలా వరకు. ఇప్పుడు ఇందులో ఉన్న వాటిల్లో ఎన్నో లక్షణాలు నేను ఆటోమేటిక్ గా నాకు వచ్చేసినప్పటికీ, అవి అందరిలో ఆటోమేటిక్ గా ఉంటాయి. నాకు అంటే శ్రీనివాస్ కాదు నేను చెప్తున్నది. ఉన్నప్పటికీ కూడా మనది మనము విశ్లేషించుకోవాలి, మనది మనము ఆలోచించాలి, ఇది నేను చేస్తున్నది తప్ప కాదా అని చెప్పేసి. ఇక ధృతి అంటే మా అమ్మాయి పేరు శ్రీ ధృతి సబీరా. సో ధృతి అంటే ఏంటి? చాలా బాగుంది.
సో ధృతి అంటే ఏంటి ఇక్కడ అంటే ధైర్యం, దృఢ సంకల్పం, స్థిరత్వం, స్టెబిలిటీ. వీళ్ళు ఏంటంటే మనకు ఓం శాంతి 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 అని ఏదైతే చెప్పుకుంటామో అందులో ఉన్నటువంటి 3 రకాల తాపములకు కూడా వీరు భయపడరు. ఆధ్యాత్మిక, అధిదైవిక, ఇంకోటి ఏంటి మూడోది అది భౌతిక. ఈ మూడింటిలో కూడా వారు భయపడరు. ఈ 3 రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వారు భయపడరు. వారు సంతోషంగా ఉంటారు, ధైర్యంగా ఉండగలుగుతారు. వారు ధైర్యంగా ఉండగలుగుతారు. ఏ ఇబ్బంది రాదు వారికి. ఏది వచ్చినా కూడా దృఢ సంకల్పంతో ముందుకెళ్తారు. ఎన్నో జీవిత ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇది నాకు జీవితంలో ఇది మామూలే. ఎట్లా ఇది మనం ఎలా అలవాటు చేసుకోవాలి? మనం ఎలా అలవాటు చేసుకోవాలి అంటే మనకి ఇంతకుముందు నేను ఆల్రెడీ చెప్పాను. ఏంటంటే మనం పుట్టుకతోటే మనకు కొన్ని గ్రహాలు మనకు ఫేవరబుల్ గా ఉంటాయి, కొన్ని అన్ఫేవరబుల్ గా ఉంటాయి. సో ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మనం ఏ విధంగా దీనికి వ్యతిరేకంగా వెళ్ళగలుగుతాం ఒకసారి ఆలోచించండి. మనకు తెలుసు ఆల్రెడీ. అంటే కష్టంతో పాటు సుఖం వస్తుంది, సుఖంతో పాటు కష్టం వస్తుంది. కష్టాలు సుఖాలు ఎవరికి? కష్ట సుఖాలు అనేటటువంటి ఈ జీవితంలో వెళ్తున్న వాళ్ళకి. కానీ ఎవరైతే కష్ట సుఖాలకు అతీతంగా ఉంటారో, అంటే కష్టం సుఖం అనేవి ఏ పర్లేదులే అని అనుకుంటారో, తిరుపతికి వెళ్తారు. తిరుపతికి వెళ్ళినప్పుడు లైన్ లో నిలబడి కష్టం అనుకోరు. అమ్మయ్య 3 గంటల్లో దర్శనం అయిపోయింది అనుకుంటారు. అదే ఇంటి దగ్గర టెంపుల్లో 3 గంటలు అయితే విసుక్కుంటారు. సో కాబట్టి ఏంటంటే మెంటల్లీ ప్రిపేర్డ్ గా ఉన్నప్పుడు ఏమైతుందంటే మనకు ధైర్యంగా ఉండగలుగుతాము. ఏ కష్టాన్నైనా కూడా ఎదిరిస్తాము. నాకు కష్టం వస్తుంది, దాన్ని నేను ధైర్యంగా ఎదుర్కొంటాను. ఇక శౌచం. శౌచం అంటే శుచి. శుచి అంటే ఏంటి? మంచిగా స్నానం చేయడం. సార్ మీరు అటుపోయి ఇటుపోయి మా స్నానం మీద పడ్డారు సార్. ఏదో చేస్తున్నాం సార్ వారానికి 1 రోజు, మళ్ళా మీరు రోజు చేయమన్నారు. సరే 2 రోజులకు మార్చుకున్నాం వారానికి. మళ్ళా ఎటుపోయి అటుపోయి ఇటుపోయి అటుపోయి ఇటుపోయి మళ్ళా మీరు శౌచం అంటే స్నానం అంటే ఎట్లా సార్? ఏదో 2 చుక్కలు చల్లుకుంటాం సార్, నీళ్లు సెంటు చల్లుకుంటాం అయిపోయా. అది కాదు. శౌచం అంటే శారీరక శుభ్రత ఉండాలి సరే, మనస్సు కూడా పరిశుభ్రంగా ఉండాలి. మనసు లోపల కూడా చెడు ఆలోచనలు రాకూడదు. చెడు ఆలోచనలు రాగానే దేవుడికి దండం పెట్టుకోవాలి. మొన్న నేను ఒక కథ చెప్పాను. ఏమని? సన్యాసి వెళ్తూ ఉంటాడు, ఆయన శిష్యులందరూ కూడా ఆయనతో పాటు వస్తూ ఉంటారు. ఆయనతో అంటాడు, చూడండి ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి దారి లోపల స్త్రీలు స్నానం చేసేటటువంటి ఘాట్స్ వస్తాయి. ఆ ఘాట్స్ వచ్చినప్పుడు మీరు చెడు ఆలోచనలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక అమ్మాయిని ఎవరినైనా మీరు చూడగానే వెంటనే జై శ్రీరామ్ అని అనుకోండి. అయిపోయింది. ఇక దేవుడు వచ్చేసాడు కాబట్టి ఆ అమ్మాయి మీద మీకు ధ్యాస ఉండదు. అనగానే వీళ్ళందరూ సరే అని వెళ్తుంటారు. స్నానాలు కట్టదాకా వెళ్ళగానే ఒకడు జై శ్రీరామ్ అంటాడు. అందరూ ఎక్కడరా 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 అని చెప్పేసి ఉత్సాహంగా అడుగుతుంటారు. ఇక వాళ్ళ లోపల మానసిక శౌచం ఎక్కడుంది? దీనికే మనం ఇంకో కథ కూడా తెలుసుకున్నాం చాలా సార్లు. ఒక అమ్మాయి నది దాటడానికి కష్టపడుతుంది. ఒక స్వామి యొక్క శిష్యులు ఒక ఆయన చూస్తాడు. చూసి ఆమెను బుధం మీద ఎక్కించుకుని దాటిచ్చేస్తాడు. దాటిచ్చిన తర్వాత మిగతా శిష్యులందరూ వాడిని గుర్రగా చూస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా అయిపోయాక, అన్ని మాటలు అయిపోయాక గురువు గారికి మెల్లగా చెప్తారు, ఇవాళ వాడు ఒక అమ్మాయిని మోసాడు అని. అంటే వాడు మోసాడు, తిప్పేశాడు, కానీ నువ్వు మాత్రం ఇప్పటికి కూడా మోస్తున్నావురా ఆలోచన అంటాడు. చూడండి, శౌచం అంటే అది ఎంత పవిత్రమైనటువంటి ఆలోచన, ఎంత పవిత్రమైనటువంటి ఆలోచన. ఎలాగా శౌచము? చెడుని చూడగానే అమ్మో తప్పు అని చెప్పేసి భావన రావడం. వాడు అంటాడు, నువ్వు ఫస్ట్ ఆడవాళ్ళని పాదాల దగ్గర నుంచి ప్రారంభించు. పాదాలను చూసావంటే చాలు, తల్లి అనుకో చాలు. వివేకానందుడిని వచ్చే ఒక ఆవిడ అంటుంది అనమాట, నీలాంటి కొడుకు నాకు పుట్టాలి అంటే నన్నే నీ కొడుకు అనుకో అమ్మా అంటాడు. ఆవిడకి కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఒక్క క్షణం లోపల బంధం మారిపోయింది. చూసారా? తల్లి అనుకునేసరికి అవతల వాళ్ళని మనం ఎలా చూస్తాము? ఈ అమ్మాయి నా కూతురు వయస్సు అనుకుంటే ఎలా చూస్తాము? ఈమె నా సొంత అక్కయ్య అనుకుంటే ఎలా చూస్తాము? హిందూ ధర్మంలో అందుకోసమే అన్నయ్య గారు, వదిన గారు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? అన్నయ్య అనగానే ముందు జాగ్రత్త పడిపోతాం, అన్నయ్య గారు అనగానే అయిపోయింది అక్కడ. సో ఇది అంత గొప్ప బంధాలు మనకు హిందూ ధర్మం లోపల నేర్పిస్తారు. కాబట్టి మానసికంగాను శారీరకంగాను కూడా పవిత్రంగా ఉన్నటువంటి వాళ్ళకే భగవంతుడు దొరుకుతాడు. ఆ శౌచం అనేటటువంటిది ఖచ్చితమైనటువంటి అవసరము. ఇక చివరి లక్షణం ఏంటంటే అద్రోహ. ద్రోహము అంటే ఏంటంటే నమ్మక ద్రోహము. నమ్మారు, మీ వెనకాలే ఉన్నారు, అన్ని మీతోటే చేశారు. మీరు జీవితంలో చాలా మంది తెలుసుకునే ఉంటారు. మీ దగ్గరే అన్ని నేర్చుకుని, మీ దగ్గరే అన్ని చేసి, మీ దగ్గర కుట్లు అల్లికలు నేర్చుకున్నారు, అన్ని చేశారు. వాడు టైలర్ షాప్ పెట్టాడు అనుకోండి, ఎలా ఉంటుంది? మీకు చెప్పకుండా మీ షాప్కి ఎదురుగా వాడు పెట్టి మీ గురించి నెగటివ్ గా మాట్లాడుతుంటాడు, మీ గురించి కపటంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎలా అనిపిస్తుంది? అంటే వాళ్ళిద్దరికి పడకపోతే అది వేరే సంగతి. కానీ ఏమవుతుంది? ద్రోహం చెయ్యాలి అనే ఉద్దేశంతో మనతో వెళ్తున్న వాళ్ళే మనకి ఎంతో మంది ద్రోహం చేస్తూ ఉంటారు. మనతోటి అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు ద్రోహం చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటారు. కపటత్వము.
అంటే మన స్వార్థం కోసమని. అంటే మనం కొంతమంది చెడు వాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి కూడా మనం వస్తాం, అది స్వార్థం కాదు. కానీ కేవలం మన స్వార్థాన్ని సాధించుకోవడం కోసం అని చెప్పి అవతల వాళ్ళని నాశనం చేయాలి. మన స్వార్థం కోసమని అవతల వాళ్ళని నాశనం చేయాలి. రాత్రి భవన్లు కూడా మన స్వార్థము కోసం మనం సంపాదిస్తున్నా అవతల వాడు పాడైపోవాలి. కాబట్టి వాడి యొక్క సుఖాన్ని మనం నాశనం చేద్దాము. మనకు బాలేకపోతే అవతల వాడు కూడా నాశనం గాని. సో ద్రోహం అంటే మనల్ని నమ్మిన వాళ్ళకి కూడా మనం ద్రోహం చేస్తాము. అది అద్రోహం, అది చాలా తప్పయ్యా, చాలా చాలా ఘోరమైనటువంటి ఇది అని చెప్పేసి అంటాడు బాబు. ఇక చివరిగా అమానిత్వం. మానిత్వము అంటే ఏంటి? మానత్వం అంటే నన్నందరూ పొగడాలి, అందరూ నన్ను ఆదర సత్కారం చెయ్యాలి, నాకందరూ కూడా గొప్ప వాళ్ళు అనుకోవాలి, నన్నందరూ పూజించాలి, నన్నందరూ వర్ణిస్తూ ఉండాలి, నా యోగ్యతని చెప్తూ ఉండాలి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ఏవైతే ఉంటాయో మానిత్వం అంటారు వీటిని. అందరూ నన్ను పొగడాలి, నన్ను ఇలా చేయాలి, లోకులందరూ నన్ను గుర్తించాలి, నా దగ్గర అందరూ అంటే మన లోపల అవతల వాడు మనల్ని గౌరవించాలి అనేటటువంటి కోరిక ఉండడం కూడా తప్పే. ఆ కోరిక ఉన్నప్పుడు ఏమవుతుంది, మెల్లగా మనం వాళ్ళకి దగ్గర అవుతాము. ఇప్పుడు ఏం చేస్తాం, ముందు ఇప్పుడు ఇలా ప్రవచనాలు చెప్పుకుంటాం, తర్వాత అందరం కలిసిన తర్వాత అందరితో పాదాభివందనం చేయించుకుంటాను, తర్వాత కాళ్ళు కడిగించుకుంటాను, తర్వాత అందరితో పాద పూజ చేయించుకుంటాను, తర్వాత అందరికీ కూడా నేను మంత్రించిన రుద్రాక్షలు ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, అందరూ బానిసల్లాగా తయారవుతారు. సో నన్ను అందరూ ఈ విధంగా పూజ్యుడుగా భావించాలి. కానీ అలా కాకుండా నేను జనాలకు దూరంగానే ఉంటాను, జనాలు నాకు గౌరవించాల్సిన అవసరం లేదు, జనాల యొక్క డబ్బు గాని గుర్తింపు గాని నాకేమీ అవసరం లేదు. నాకెవరైనా గుర్తించాల్సి వచ్చినా నాకు సిగ్గేస్తుంది అనుకోండి. సో నన్ను పూజ్యుడిగా భావించకయ్యా, నన్ను అవసరం లేదు, నన్ను కీర్తించక్కర్లేదు, నా సత్కారం నువ్వు చేయక్కర్లేదు, నీ మనసు లోపల ఉంటే చాలా భావం, నన్ను వచ్చి పూజించాల్సిన అవసరం లేదు నీకు. సో అసలు వీళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు భయపడతారు. నాకు చాలా తెలివితేటలు ఉన్నా కూడా, అయ్యో బాబోయ్ నాకు ఈ తెలివితేటలు ఉన్నాయి, నేను భగవంతుడికి దూరం అవుతానేమో, నాకు గొప్పతనం వస్తుందేమో. ఒకసారి నేను ఒక ఆవిడ పిలిచారని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర టెంపుల్ లోపల ఓపెనింగ్ కి వెళ్ళాను అనమాట. చాలా అద్భుతమైనటువంటి ఓపెనింగ్ జరిగింది. నన్ను దీంతో తీసుకెళ్లారు. సో లోపలికి వెళ్ళిన తర్వాత వద్దంటున్నా వినకుండా చాలా మంది పాదాభివందనాలు చేసేస్తున్నారు. ప్రవచనం అయిన తర్వాత చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, కొంతమంది కళ్ళలోంచి నీళ్లు పెట్టుకున్నారు. ఇంటికి వచ్చాక నేను మా అమ్మతో చెప్పుకుని ఏడ్చేసా, అమ్మ తప్పైందమ్మా, నాకు ఆ క్షణం లోపల నాకు గర్వం అనిపించింది. ఎందుకంటే వేద పండితులు కూడా నేను చెప్పిన మాటలు చూసి చాలా సంతోషపడ్డారు. అక్కడ ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదం వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ నన్ను పొగుడుతుంటే నేను గొప్పగా ఫీల్ అయ్యానమ్మా, చూడు ఎంత తప్పు పని చేశాను అంటే. మా అమ్మ, తప్పు ఎప్పుడు చెయ్యకు వాసు, తప్పు చెయ్యకు, అది భగవంతుడు ఇచ్చినటువంటి బుద్ధి, దానికి వేరే వాళ్ళు నిన్ను పొగిడితే నువ్వు దానికి పొంగిపోకు. అయిపోయింది. ఆ రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడు నేను మళ్ళీ నేను పొంగిపోవడం అనేటటువంటిది జరగలేదు. సో కాబట్టి మనం అనుకుంటాం ఈ చెడు లక్షణాలు మనలో లేవని. చెడు లక్షణాలు ఉంటాయి, కానీ మంచి లక్షణాల ద్వారా వాటిని మనం పోగొట్టుకోవాలి. సో నా తెలివితేటలు బృహస్పతి కంటే ఎక్కువ ఉన్నా సరే బాబోయ్ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి ఒక కథ మనకు తత్వ విధానంద చెప్తారన్నమాట. ఆయన తత్వ విధానంద, విద్యాప్రకాష్ ఆనందగిరి ఇద్దరు చెప్పారు ఈ కథని. ఆంజనేయ స్వామి అడుగుతారట వాళ్ళు, నువ్వు అది సముద్రం దాటావు కదా, దాటినప్పుడు నువ్వు దాటకపోతే ఏమయ్యేది అని. నథింగ్, నేను దాటకపోతే వేరే వాళ్ళు దాటేవాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళలో అందరూ దాదాపుగా నాకంటే బెటర్ గా ఉన్న వాళ్ళే అని చెప్పేసి చెప్తాడు. అది మరి ఆయన నిజం చెప్పాలంటే ఆంజనేయ స్వామి గొప్పవాడని మన అందరికీ తెలుసు. కానీ ఆయన ఏమన్నాడు, వేరే వాళ్ళు గొప్పవాళ్ళు అంటే ఆయన పొగడ్డం, ఆయన పొగిడించుకోవడం ఇష్టం లేదు ఆయనకి. ఆయన ఏమన్నాడు, అనుకోగా వేరే వాళ్ళందరూ నాకంటే టాలెంటెడ్ ఉన్నారు, నాకు ఒక అవకాశం ఇచ్చారంతే. ఇది వెళ్ళి మీరు మన ప్రవచనకర్తలకు చెప్పండి, పీఠాధిపతులకు చెప్పండి, కాళ్ళు కడిగించుకుంటారు కదా, పీఠాధిపతులకు చెప్పండి, మఠాధిపతులకు చెప్పండి, నీకు ఏం హక్కు ఉంది నా ధర్మాన్ని నువ్వు కాపాడనప్పుడు. విలేజెస్ మారిపోతున్నాయి, నువ్వు పూజింపబడుతున్నావు, మేము మమ్మల్ని బానిసలుగా చేసుకుని పూజింపబడుతున్నావు, మేము అడిగే ప్రశ్నలకు నువ్వు జవాబు ఇవ్వగలవా? ఇన్ని విలేజెస్ మారిపోతున్నాయి కదా క్రిస్టియానిటీలోకి, నువ్వేం చేస్తున్నావు? మా దగ్గర ఇన్ని లక్షల డబ్బు తీసుకుంటున్నావు, ఏం చేస్తున్నావు? తిరుపతి లోపల ఇన్ని కోట్ల రూపాయల డబ్బు ఉంది కదా, దాన్ని ఇంకా మొన్న చూస్తే వజ్రాలు, వైఢూర్యాలు, వీటన్నిటిది లిస్ట్ ఇచ్చాడు ఈనాడు పేపర్ లోపల. కళ్ళు చెదిరేంత డబ్బు ఉంది. ఏమైంది మరి, హిందువులను కాపాడలేవా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దాదాపు అన్ని విలేజెస్ కూడా క్రిస్టియన్ దీంట్లోకి మారిపోతున్నాయి. మొన్న తెలిసిన వాళ్ళతో ఒకరితో మాట్లాడితే ఆవిడ బాధపడుతున్నారు అన్నమాట. సార్ ఏం చెప్పమంటారు, మా ఊరు ఒకప్పుడు చాలా చక్కటి నందన వనంలాగా ఉండేది, మా పల్లెటూరు.
ఇప్పుడు చూస్తే మా పల్లెటూరు లోపల పెద్ద చర్చ్ మా ఊర్లోనే ఉంది. పల్లెటూర్లలో కూడా మార్చి పారేశారు. ఏంటి ఇంత చేస్తే ఒక్కడుంటాడు అంతే పాస్టర్. మరి ఒక్క పాస్టర్ కి ఎగనిస్ట్ గా ఇంకో చర్చిలు కూడా ఉంటున్నాయి సార్. రెండు చర్చిలు అంటే నేను పెద్ద చర్చ్ గురించి చెప్తున్నా, పెద్ద చర్చ్ అని చెప్పి. అది కాక మరి ఇప్పుడు మరి ఆ పాస్టర్ కి ఎగనిస్ట్ గా మన వాళ్ళు ఒక హిందూ ధర్మ ప్రచారకర్తను పెట్టి అతన్ని బాబు చూసుకుంటే 15,000 రూపాయలు ఇస్తే చచ్చినట్టు చేస్తారు వాళ్ళు. మరి ఎందుకు చెయ్యరు? మన దగ్గర పైసలు లేవా? పైసలు ఉండి కూడా వాటిని వాడట్లేదు. సో ఎవరు మనకు తిరుపతి వాడు మనకు సేవ చేస్తున్నాడు, టీటీడీ వాడు ఏం చేస్తున్నాడు? టీటీడీ వాడి సేవ అంటే ఇంకో టెంపుల్ కట్టిస్తున్నాడు. కట్టిస్తే మళ్ళీ ఆ టెంపుల్ కూడా రెవెన్యూ తీసుకుంటున్నాడు. అంతేగాని దే ఆర్ నాట్ ట్రైయింగ్ టు మన ఈ కన్వర్షన్స్ ని ఆపుదామని వాళ్ళ ప్రయత్నం చేయడం లేదు. మారిన ప్రతి ఒక్క హిందువు మనకు శత్రువే, గుర్తుంచుకోండి. మారిన ప్రతి ఒక్క హిందువు మనందరినీ కూడా ద్వేషిస్తూ ఉంటాడు, మనందరి గురించి చెడుగా మాట్లాడుతూ ఉంటాడు, మనందరినీ కూడా క్రూరంగా హింసిస్తూ ఉంటాడు, మనందరి గురించి ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. ఒకసారి చూస్తూ ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది. వాళ్ళందరూ మాట్లాడే మాటలు ఒకసారి చూడండి, ఎంత బాధ అనిపిస్తుంది. తక్కువ సార్, మనది హిందూ ధర్మ ప్రచారం తక్కువ ఉంది. దానికి కారణం ఏంటి? మఠాధిపతులు ఇంత డబ్బు తీసుకుంటున్నారు. శంకర మఠం ఉన్నదే ప్రతి ప్రాంతానికి ఒకరు వచ్చి కాపాడాలి. మన శంకర మఠం వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి కాళ్ళు కడిగించుకుంటున్నారు, డబ్బులు తీసుకుని పోతున్నారు. ఖరీదైన కార్లలో వాళ్ళకి ఏం హక్కు ఉంది? ఖరీదైన కార్లలో తిరగడానికి వాళ్ళకి ఏం హక్కు ఉంది? ఒక కాలేజీలో వాడు చేసినది శంకర మఠం నుంచి చేసినది కూడా ఉంది. ఒకటి మాటతో వచ్చింది. ఒక 15 మంది 18 మంది ఆడపిల్లలను కూడా చెడగొట్టినాడు. ఇంకా అవి మనకు తెలియవు. కానీ అంటే నేను ఏమంటున్నానంటే, సో నేను అనేదల్లా ఒకటే, ధర్మాన్ని కాపాడడానికి రానప్పుడు వీళ్ళు ఏ రకంగా మనకు ఇదవుతారు? మరి పూజ్యులుగా భావింపబడుతున్నారు కదా వాళ్ళు. మరి వాళ్ళు పూజ్యులుగా భావింపబడుతున్నారు, మనతోని పాదాభివందనాలు. మరి వాళ్ళు ఇప్పుడు నాలాగా కనీసం క్వశ్చన్ ఆన్సర్స్ సెషన్ కూడా ఎంతమంది ప్రవచనకర్తలు ఇస్తారు? ఇప్పటి వరకు మనం 900 ప్రవచనాలు చేసుకున్నాము. 900 ప్రవచనాలలో 900 గంటలకు తక్కువ లేకుండా ప్రశ్నలకు జవాబులు చెప్పాం మనం. 900 గంటల పాటు మనం ప్రతి ప్రశ్నకు సమాధానం ప్రయత్నం చేశాం. చెప్పండి, ప్రవచనకర్తలు టీవీలో వెళ్ళి 4 ప్రశ్నలు రెడీ చేసుకుని వాటికి జవాబులు చెప్పేసి అందరి దగ్గర పూజ్యులుగా భావించబడుతున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి మానిత్వం ఉంది, అమానిత్వం లేదు. వీళ్ళకి అమానిత్వం అంటే నన్ను జనాలు గొప్పవాడు అనుకోవాలి అనేటటువంటి భావన వాళ్ళలో ఇది లేదు, వాళ్ళకి అది రావడం లేదు. వాళ్ళు డబ్బుని గుర్తింపు కోసము చేస్తున్నారు. దానివల్ల ఏమైపోతుందంటే ధర్మము నాశనం అయిపోతుంది. కాబట్టి మన లోపల ఉండవలసినటువంటి అసలైన లక్షణం ఏంటి అంటే అమానిత్వము. ఈ విధంగా అత్యద్భుతమైనటువంటి శ్లోకాలను మనము తెలుసుకున్నాము. ఇవన్నీ కూడా ఉండవయ్యా, చూసుకో నువ్వు. ఈ అతిమానిత అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది అమానిత్వం. అతిమానిత అనేటటువంటి ఈ లక్షణము నా అతిమానిత. అతిమానిత గొప్పవాన్ని అనుకోవడము నా అతిమానిత. సో ఇది అమానత్వం అనేటటువంటి లక్షణం ఏదైతే మనం 13వ అధ్యాయంలో తెలుసుకున్నామో అదే ఇక్కడ అతిమానిత అనేటటువంటి దానిలో మనం తెలుసుకున్నాము. నా అతిమానిత, నన్ను మాన్యుడు అనుకోవడం అనేది అతిమానిత. మాన్యుడు అంటే పూజనీయుణ్ణి. నా అతిమానిత, నేను పూజ్యుడని కాదు, నేను సామాన్యుడని అనుకోవడం. ఇవన్నీ కూడా అర్జున నీ లోపల పుట్టుకతోటే ఉన్నాయి. ఇవి చాలా మందికి పుట్టుకతోటే రావాలి. ఈ పుట్టుకతోటే ఈ దేవ సంపద వస్తుంది. పూర్వజన్మ సుకృతం వల్ల దేవ సంపద వస్తుంది. భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. పుట్టుకతోటే వచ్చేటటువంటి మహోన్నతమైనటువంటి లక్షణాలు. కానీ వీటిని మనం పెంచుకోకుండా చెడుదారిలో ఈ 26 లక్షణాలు ఏవైతే ఉన్నాయో 26 లక్షణాలలో 26కి 26 మనలో ఉన్నవే. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాటిని నెగటివ్ వేలో తీసుకెళ్తున్నాం. కానీ ఆ 26ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పాడు. 3 శ్లోకాలలో దైవ లక్షణాలు, ఒకే ఒక్క శ్లోకం లోపల ఆసురి లక్షణాలు చెప్పాడు. దీనికి కారణం ఏంటంటే మనం మొదటి అధ్యాయంలో వెళ్ళినట్టయితే అర్జున విషాద యోగంలో 3 శ్లోకాల నిండా పాండవుల లక్షణాలను పాండవుల పేర్లు చెప్తాడు. ఒకే శ్లోకం లోపల కౌరవుల పేర్లు చెప్తారు. అంటే దైవీ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళ గురించి 3 శ్లోకాలు, అక్కడ 3 శ్లోకాలు, ఇక్కడ 3 శ్లోకాలు చెప్పాడు. అక్కడ ఒక శ్లోకము చెడ్డ వాళ్ళ గురించి కౌరవుల గురించి చెప్తే ఇక్కడ ఒకే ఒక శ్లోకంలో సమ్మరీగా ఆసురి లక్షణాలు చెప్పాడు. అంటే కౌరవులు ఆసురి లక్షణాలు, పాండవులు దైవీ లక్షణాలు కలిగి ఉన్నారు. సో ఈ రోజు మనము మంచి రోజు కాబట్టి కేవలము మంచి లక్షణాలు మాత్రమే తెలుసుకున్నాము. ఈ 26 లక్షణాలని అందరూ కూడా చక్కగా మరొక్కసారి దయచేసి అందరికి దండం పెడతా అందరూ కూడా రాసి పెట్టుకోండి. ఈ రోజు ప్రవచనం 1కి 10 సార్లు వినండి. ఇవన్నీ రాసి పెట్టుకోండి. రేపు నేర్చుకునేటటువంటి విష్ణు సహస్రనామానికి ఇవన్నీ కూడా మూలము.
విష్ణు సహస్రనామాన్ని అక్షరము కూడా తెలుసుకుంటున్నాము. భగవంతుడి గురించి అంత దగ్గర నుంచి తెలుసుకోవడము మాటలు కాదు. అదే వారమంతా ధ్యానం చేస్తూ ఒకే శ్లోకం పాటు భగవంతుని ప్రార్థిస్తే భగవంతుడు ప్రత్యక్షమై తీరుతాడు. ఈ దైవీ లక్షణాలు, వాటి యొక్క వివరాలు అన్ని కూడా చక్కగా నోట్స్ రాసి పెట్టుకోండి. రాధికనో సౌజన్యానో రాసిస్తారులే అని అనుకోవద్దు. ఎవరిది వారు రాసుకోండి, ఎవరిది వారు వినండి. 1, 2, 3, 10 సార్లు 10 గంటలు వినండి. రేపు రాత్రి 9 గంటల లోపల నించున్నా, కూర్చున్నా, పడుకున్నా, ఎక్కడికన్నా వెళ్ళినా, బస్సులో ట్రావెల్ చేసినా ఇదే స్వాధ్యాయము. వినగా తప్పులు చేయకూడదనే భావన మనలో గట్టిగా రావాలి. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. నిన్నటి ప్రవచనం కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. ఈరోజు విన్నాను మళ్ళీ. ఇంకా లైవ్ లో విన్నా మళ్ళీ ఒకసారి వింటే ఏదో ఒకటి మళ్ళీ మనకు క్లిక్ అయిపోతుంది మన మైండ్ లో. అట్లా ఏదో ఒక టాపిక్ దొరుకుతుంది. అట్లా చాలా అద్భుతంగా ఉంది సార్ నిన్నటి ప్రవచనం. అయితే మన RSS కూడా విన్నాను సార్. కొంచెం మేము మా వాళ్ళందరికీ కూడా షేర్ చేశాను. అది హిందువులందరూ తప్పక చూడాలి. ఆ RSS వీడియో హిందువులందరూ తప్పక చూడాలి. ఎందుకంటే తెలియకుండానే చాప కింద డిస్టర్బ్ వచ్చింది వీడియో ఆడియో గాని మంచిగా ఉంది సార్. అదైతే చాలా విన్నా కొద్ది వినాలనిపించింది సార్. చాలా తెలియని విషయాలు కూడా చాలా తెలిసినాయి సార్ అందులో. RSS అంట చాలా బాగుంది. విజయదశమి శుభాకాంక్షలు సార్ మీకు అందరికీ కూడా. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు కానీ ఫీడ్బ్యాక్ కానీ ఇవాళ చెప్పినవి ఏ ప్రశ్న ఉన్నా దేని గురించి ఉన్నా అడగండి. ప్రతి అక్షరం తెలుసుకున్నాము. 26 శ్లోకాలు తెలుసుకోవడానికి మనకు 8-9 వారాలుగా తెలుసుకుంటున్నాము. రాక్షస లక్షణాలు 1 వారంలో చెప్పిస్తా. ఇంకెవరికైనా ప్రశ్నలుంటే ఇంకా ప్రశ్నలు ఏముంటాయి సార్? మంచి నిధుల్లో ఉన్నాం. ఏం మాట్లాడతారు సార్? మంచి నిధుల్లో ఉన్నాం. మీరు అడిగినారు కాబట్టి ఒక 20 minutes ఎక్స్ట్రా ఉన్నాం. కానీ కాదండి, అసలు మేము నిద్రలోనే ఉన్నామండి. మీరు ఎంత చెప్తున్నా మీరు చెప్పిన విషయాలే పదే మైండ్ లో మాట్లాడుకో రికార్డ్ గా అట్లా అవుతాం. గానీ మేము అసలు వచ్చేవాళ్ళు ఈ టాపిక్ వినాలనుకుని వచ్చిన వాళ్ళు నిద్రపోనే పోరండి. అసలు నిద్రపోరండి. ఎందుకంటే ఇంట్రెస్ట్ గా వచ్చిన వాళ్ళు పెట్టుకున్నారు అంటే అది వినడానికే వస్తారు. నాకు ఒక చిన్న డౌట్ కాదండి, ఏదైనా ఒక విషయం వాళ్ళ గారిని చెడు మాట్లాడుకుంటే చెడు అట్లా మాట్లాడకూడదు, వేరే వాళ్ళకి చెప్పకూడదు టాపిక్స్ చెప్పారు కదా. ఒక వ్యక్తికి ఏదైనా హాని జరిగింది అనుకోండి, ఒక వ్యక్తి ఏదైనా ఒక ఇబ్బందులు అంటే జరిగింది, ఆ వ్యక్తికి జరిగిన ఆ హానిని నలుగురితో చెప్పుకున్నాం అనుకో, అది కూడా తప్పేనంటారా? అంటే నాకు కేసు అర్థం కాలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు ఆయనకి ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది, ఒక జబ్బు వచ్చింది, ఆయనకి అలా జబ్బు వచ్చిందండి అని అలా అనుకుంటారు కదా. అది బాధ, అది దయ. అందులోపల చెడు ఎక్కడ ఉంది అంటారు? అంటే అది అంటారు కదా, రోగం అయ్యో పాపం ఆయనకి దెబ్బ తగిలిందండి, కాలుకు దెబ్బ తగిలిందండి అని చెప్పడం దయ. అది చెడు ఎక్కడైంది? చెడు ఎక్కడైంది అంటారు అది? అట్లా అనట్లేదు కదండి. ఇప్పుడు ఏదైనా ఒక జబ్బు వచ్చింది అనుకోండి, ఆయన చేసిన పాపం ఆయన అనుభవిస్తున్నాడు అన్న టైప్ కిందకి వెళ్ళిపోతుంది. అది అనకూడదు. ఎవరు ఏం పాపం చేశారో మనకేం తెలుసు? అది తప్పు, అలా తప్పు, అదే తప్పు. ఆయన కాలు నొప్పి వచ్చిందండి, పాపం వెళ్ళి చూద్దాం పదండి అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. కానీ మీరు వెళ్ళి చెడు చేసిన వాడికి చెడైంది అని అనుకోవడం తప్పు. తర్వాత వేరే వాళ్ళ చెడు మీకు వేరే వాళ్ళకు ఒకవేళ చెప్పినా కూడా వాళ్ళ లోపల మార్పు తేవడానికి చెప్పచ్చు మీరు. అంతేగాని దాని మీద వాళ్ళు ద్వేషంతో స్వార్థపూరితమైనటువంటి దీంతో చేయకూడదు. అవతల వాడి కూతురు ఎవరితో వెళ్ళిపోయింది, కొడుకు ఎవరితో వెళ్ళిపోయాడు, కొడుకు ఎలా పనికి రాకుంటున్నాడు, కూతురు ఎలా పనికి రాకుండా ఉంది, వాళ్ళ హస్బెండ్ ఎంత చెడ్డవాడు, వీడి భార్య ఎంత చెడ్డది, వాడి ఉద్యోగం ఎంత చిన్న ఉద్యోగము, ఇటువంటి మాటలు చెడు మాటలు అన్నమాట. అవి మాట్లాడకూడదు. మామూలుగా 5 వరకటి కాలంలో అంటారు, రోగం రెస్టు సంసారం గుట్టు చేసుకోండి అనే శాస్త్రం ఉంది కదండి. ఇప్పుడు రోగం వచ్చింది అనుకోండి, నాకు ఇలా జబ్బు చేసిందంటే ఎవరైనా మంచి సలహా ఇస్తారనే కదా మనం చెప్తూ ఉంటాం. అందులోపల చెడు ఎక్కడ ఉందంటారు మీరు? అందులోపల చెడు ఎక్కడ ఉందంటారు? వాళ్ళకి ఏదైనా వాళ్ళకి పూర్వజన్మ కర్మ ఉంటేనే కదా వాళ్ళకి ఆ రోగం వస్తుంది.
అది పోనీయండి. అంటే పూర్వజన్మదో ఈ జన్మదో మనకు తెలియదు కానీ ఇప్పుడు అందులో చెడు ఎక్కడ ఉందంటే ఎవరికైనా కష్టం వచ్చిందంటే అయ్యో పాపం కష్టం వచ్చింది అంటే తప్పేం లేదు అందులోపల. కానీ మంచిగా అయింది విధవకి అని అన్నాం అనుకోండి, అది తప్పు. అది అసలు ఇప్పుడు ఇవాళ రేపు అట్లా చెప్పకూడదు, చెప్పితే కూడా పెద్ద పాపం అన్నట్టు వస్తుంది టాపిక్. అది అంతవరకు కరెక్టా అని నా డౌట్ వచ్చింది. ఒక వ్యక్తికి ఏదైనా ప్రాబ్లం వచ్చి అయ్యో ఒకళ్ళిద్దరికి చెప్పామనుకోండి, అది చెప్పడం తప్పు అన్న టాపిక్ కింద వస్తుంది. అది కరెక్ట్. మీరు చెప్పకూడదు అంటే చెప్పకూడదు. పోనీ మీరు ఎందుకు అయినా వేరే వాళ్ళ సంగతులు మనకెందుకు? మనకు వేరే వాళ్ళ గురించి మాట్లాడాలని ఎందుకు? మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ లోనే వచ్చింది అనుకోండి, అది కూడా వేరే పక్క వాళ్ళకి కూడా చెప్పకూడదు. చెప్పుకుంటే తప్పేమి లేదు. చెప్తే ఏముంది, ఏదో మాటల సందర్భంలో చెప్పుకుంటే తప్పేమీ లేదు. అందులో తప్పేముంది? అందులో తప్పేముంది? మా ఇంట్లో ప్రాబ్లం వచ్చిందని చెప్పి వీలైతే చెప్పకూడదు, గుట్టుగా ఉంచుకుంటాం. లేదు చెప్పుకుని వారు ఏదైనా సహాయం చేస్తారనో అవసరానికి ఏదైనా ఉంటారనో చెప్పుకుంటే తప్పేమీ లేదు అందులో. నేను అనేది అది కాదు. నేను అనేది పైశునం అనేటటువంటి లక్షణం వేరు. అవతల వాళ్ళ లోపాలను చూపించి మాట్లాడడము, అవతల వాళ్ళ యొక్క చెడుని మనము గుర్తించి ఇది చెప్పడము, అవతల వాళ్ళ పైన చాడీలు చెప్పడము, అది చెడు లక్షణం. అదేలేండి. జై శ్రీకృష్ణ. ఓకే, ఇంకెవరికి ఏమి ప్రశ్నలు లేనట్టున్నాయి. అందరూ కూడా పవిత్ర హృదయులై ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరైతారని, చెడు మన దగ్గరికి రానియకుండా జాగ్రత్త పడతారని, ఈ మాటలు మాటి మాటికి గుర్తుంచుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు విష్ణు సహస్రనామ ప్రవచనం ద్వారా. అందరికీ కూడా శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.